Let every heart prepare Him room, and heaven and nature sing, and heaven and nature sing, and heaven nature sing. Joy to the world, the Savior reigns. Let men their songs employ, bird fields and flowers, rocks, hills and plains. Repeat the sounding joy, repeat the sounding joy, repeat, repeat the sounding joy. O come, all ye faithful, joyful and triumphant, O come ye, O come into Bethlehem. Come and behold Him, born the King of angels. So come, let us adore Him. Oh, come, let us adore Him. Oh, come, let us adore Him. Christ the Lord. Hark the herald angels sing, glory to the newborn King. Peace on earth and mercy mild, God and sinners reconciled. Joyful lowly nations rise, join the triumph of the skies. With the angel host proclaim, Christ is born in Bethlehem. Hark the herald angels sing, glory to the newborn King. Hallelujah. Dashing through the snow in a one-horse open sleigh, over field we go, laughing all the way, ha ha ha, bells and puppets ring, making spirits bright. What fun it is to ride and sing songs tonight. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Hey, jingle bells, jingle all the way. Oh, what fun it is to ride in a one-horse open sleigh. Thank you. Merry Christmas. కలిగి మా పేపర్లోకి బెహో తండ్రి నీ నామానికి వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మీరు మాకందరికి ఇచ్చిన సంతోషకరమైన శుభవర్తమానాన్ని బట్టి ఈ మంచి సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభా. తండ్రి నైనా ఈ క్రిస్మస్ వేడుకలో ప్రభా మరి మేము అందరం తండ్రి అన్ని విషయాలు చేస్తున్నాం కానీ మిమ్మల్ని తండ్రి గణపరిచే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. మేము ఏం చేసినప్పటికీ తండ్రి మిమ్మల్ని మహిమపరిచే వారంగా గణపరిచే వారంగా మీ నామానికి మహిమను తీసుకొచ్చే వారంగా ఉండడానికి సహాయం దయచేయండి. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి నాయన. మీ మెండైన దీవెనలను మీ క్రిస్మస్ దీవెనలను బిడ్డలకు అనుగ్రహించండి. అదేవిధంగా ఇప్పుడు మేము వాక్యం వినబోచుండగా మాకు నైనా కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారాన్ని మీరు మాకు అనుగ్రహించండి. మంచి నైనా ఆహారంతో మమ్మల్ని తృప్తిపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎవరికి ఎలాంటి నైనా వాక్యం అవసరమైందో మీ కుమారుని నిలబెట్టుకొని మీరు నైనా మాతో మాట్లాడండి. ఎందుకంటే తండ్రి మనుషులు మాట్లాడితే ఎవరు వినరు నైనా, మీరు మాట్లాడితే ప్రతి ఒక్కరు వింటారు తండ్రి. మీరు మాట్లాడితే హృదయాలు బ్రద్దలవుతాయి తండ్రి. మీరు మాట్లాడితే ప్రతి మోకాలు వంగుతుంది నాయన, ప్రతి హృదయము ఒప్పింపబడుతుంది నాయన, ప్రతి నాలుకనైనా మిమ్మల్ని స్తుతిస్తుంది తండ్రి. మీరు మాట్లాడండి తండ్రి, మీరు మాట్లాడండి నాయన. మీ ప్రజెన్స్ని ఇక్కడ ఉంచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామం ఏకీభవిస్తారు వారి మధ్య నేను ఉంటానని చెప్పావు కదా ప్రభా. ఇక్కడ తండ్రి ఇంతమందిని కానీ ఆయన మేము కూడి ఉండగా తండ్రి మా మధ్యన మీరు ఉండమని, మమ్మల్ని దీవించమని, ఆశీర్వించమని, మంచి వాక్యం మీరు మాకు అనుగ్రహించమని యేసు నామమున అడిగి ప్రార్థిస్తూ వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి వందనాలు. ఇంతవరకు దేవుడు చేసిన సహాయం బట్టి ప్రత్యేకంగా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి పాటలు పాడినటువంటి బిడ్డలు, ప్రార్థన చేసినటువంటి బిడ్డల వరకు ప్రత్యేకంగా వారిని అభినందిస్తూ నేను వారి వరకు ప్రత్యేకంగా మరి ప్రార్థన చేస్తున్నాను. ఈరోజు ఫస్ట్ టైం మొదట మరి మందిరానికి వచ్చినటువంటి బిడ్డలు ఉన్నటువంటి అయితే ఒకసారి లేచి నిలబడాలని మనం చేస్తున్నాం. అమ్మా రాజు అండ్ అక్క అనిత, దేవునికి వందనాలు.
మరి సుధా వారి యొక్క మరి తెలుసు వారికి మీకు అంటే బిజినెస్లో క్లయింట్స్ వారు ముందుగా మాకు కూడా తెలుసు, మా గృహానికి వచ్చారు. నేను పరిహారంలో వారితో కలిసి మాట్లాడు మన మందిరానికి రావటం చాలా ఆశీర్వాదకరము. వారి దేవుడు వారిని దీవించి ఆశీర్వదించాలని మనం చేస్తున్నాం. మరి ప్రార్థన చేస్తున్నారు నిలబడినట్లయితే. పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి, దయామయుడ నీ పాదల కొందనాల స్తుతులు స్తోత్ర. రాజు అనిత ప్రభు బిడ్డలిద్దరిని కూడా నా తండ్రి మందిరానికి నడిపించారు. బిడ్డల జీవితంలో ఈ నూతన సంవత్సరంలో క్రిస్మస్ వేడుకల్లో వారు ఏమైతే ఆశ కలిగి ఉన్నారో ప్రభు, మరి మందిరానికి వచ్చినప్పుడు ప్రభు వారి కొన్ని తలంపులతో మీ సన్నిధికి వచ్చినప్పుడు వారు తండ్రి వచ్చి ఉన్నారు ప్రభు. వారు ఏమైతే తలంపులు ఆలోచనలు కలిగి ఉన్నారు అవన్నీ కూడా నూతన సంవత్సరంలో మీరు అనుగ్రహించమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. వారు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని మీరు దీవించి ఆశీర్వదించి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. గాడ్ బ్లెస్ యు నాన్న. సిడమ్ కూర్చోండి. ఇప్పుడు మనం సమయానికి వచ్చాం. మనం వాచ్ మీద వింటున్నాం. అందరూ కూడా శ్రద్ధగా ఉన్నట్లయితే. మరి సండే స్కూల్ టీచర్ ఉన్నారు. ఈరోజు క్రిస్మస్ కదా, సండే ముందే నాకు సిగ్నల్స్ తెలియని ఉత్సాహం కలుగుతుందట. అవునా కదా? అవునా? ఒక నూతన వస్త్రం ఒంటిలో ఉంటే తెలియని గ్లో మొక్కలు కనబడుతుందట. కానీ మీ మొక్కలు ఎవరు కనబడతలేదు. కొత్త బట్టలు వేసొచ్చారు కానీ చాలా బాధ దుఃఖం. ఇక్కడ ఏమో స్పెషల్ చేసి వచ్చుంటారా? చికెన్ అట్లా ఏమైనా చేసి వచ్చారా? మనసు అంతా విట్టిగా ఉంటుందా? ఏం లేదు. వెరీ గుడ్. సో ప్రభు సన్నిధికి వచ్చాము. ఒక హాఫ్ అన్ అవర్, ఓకే, 30 minutes ప్రభు యొక్క సన్నిధిలో దేవుని వాక్యాన్ని కూడా విందాం. మనం క్రిస్మస్ అంటే ఇల్లు అలంకరణ అయిపోయి ఉండొచ్చు, కొత్త బట్టలు కొనేసుకున్నారు. ఈరోజు ఈటింగ్ క్రిస్మస్ ఉంటుంది కదా, అందరూ మంచి స్పెషల్స్ చికెన్ బిర్యానీ లేదా మటన్ బిర్యానీ. సో అవన్నీ స్పెషల్ కామన్, ప్రతిరోజు కూడా మనం అకేషన్లో తింటూ ఉంటాం. కానీ ఇది కూడా ఒక సందర్భం. మనం ఇలాగా అందరూ కలవడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకించి అనిత రాజు మన మధ్య ఉండడం సంతోషం. వాళ్ళు నిన్న మా గృహానికి వచ్చినప్పుడు రాజు నేను ఎక్కడికి వెళ్తున్నాడు అంటే, అన్న లిటిల్ ల్యాంప్కి వెళ్తున్నాను. ఎందుకు ఎక్కువ ఉంది కదా మన సంఘానికి రా అని చెప్పాను. నా మాట గౌరవించి వారు భార్య భర్తలుగా ఈ సంఘం రావడం సంతోషకరం. ఇంకా మరి కొత్త వారు కూడా వచ్చుంటే వారు కూడా మా శుభం తెలియజేస్తున్నాను. ప్రతి ఆదివారం దేవుని చిత్రమైతే ఇక్కడ మాతో ఆరాధించాలని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మంచిది. మరి 2 ప్రసంగాలు 3 ప్రసంగాలు ఆల్రెడీ నేను చేశాను ఈ క్రిస్మస్ సీజన్లో. క్రిస్మస్లో చాలా మంది మనం చూస్తూ ఉంటాం. క్రిస్మస్లో చాలా వ్యక్తులు కనపడతారు. అనిత రాజు కూడా దేవుని చిత్తమైతే వచ్చే క్రిస్మస్లో ఒక కుమారుడు తీసుకుని మందిరంలో కనపాలని దేవుని పేరిట మరి వాగ్దానం ప్రకారం వాగ్దానాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. దేవుడు ఆశల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఏ ఆశతో మీరు ఇక్కడ మందిరానికి వచ్చారో దేవుడు మీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతున్నాడు. ఆమేన్. మనం అనేక ప్రసంగాలు వింటూ వచ్చాం. అంటే మీరు కంటిన్యూగా వస్తే మీకు అర్థమవుతుంది. మధ్యలో వచ్చి మధ్యలో ఆగిపోతే ఎవరికి ఏం జరుగుతుంది అనేది ఎవరికి అర్థం కాదు. ఇప్పుడు మనమందరం కూడా క్రిస్మస్ సీజన్లో ఉన్నాం. క్రిస్మస్ మెసేజ్లు వింటున్నాం. క్రిస్మస్లో అనేక వాక్యాలు మనం వింటున్నాం. నా చిన్నప్పటి నుంచి కూడా చాలా క్రిస్మస్లు నేను చూశాను కదా. ఊహ వచ్చిన కాడి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ క్రిస్మస్ అంటే మనకు తెలుస్తుంది కదా, పండుగలు. సో నేను చాలా క్రిస్మస్ నాకు ఏజ్ని బట్టి నా ఎన్ని క్రిస్మస్ చూసానో నాకు తెలుసు. మీ ఏజ్ని బట్టి మీరు ఎన్ని క్రిస్మస్ చేస్తారో మీకు తెలుసు. కానీ ప్రతి క్రిస్మస్ కూడా మనం ఏం చేస్తాం, ఒక ఉత్సాహం, ఒక సంతోషం. అరే క్రిస్మస్ వస్తుంది, కొత్త బట్టలు కొనుక్కోవాలి. ఈ క్రిస్మస్కి అందరూ కూడా కొత్త బట్టలు కొనుక్కుంటారు కదా. నా పుట్టినరోజు అనుకోండి, నువ్వు ఒక్కడే కొత్త బట్టలు కొనుక్కుంటా, అంతేనా? మీరు అందరూ కొనుక్కుంటారా నా బట్టలు పుట్టినరోజుకి? ఎవరు కొనుక్కోరు. కానీ యేసుక్రీస్తు ప్రభు పుట్టినరోజుకి ఎందుకు అందరూ కొనుక్కుంటారంటే, ఆయన సమస్త జనుల కొరకు ఆయన ఈ లోకానికి జన్మించాడు కాబట్టి ఆయన పుట్టిక వేడుకను ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషంగా జరుపుకుంటూ ఉంటారు. ఒకరోజు ఒక ప్రాంతంలో ఒక సేవకుడు కూడిక ఏర్పాటు చేశాడట. ఒక ప్రాంతానికి ఒక సేవకుడిని పిలిచారట. పిలిస్తే ఆ సేవకుడు వెళ్ళాడట. ఈవినింగ్ సాయంకాలంలో మహాసభలు జరుగుతూ ఉంటాయి, మీకు తెలిసలేదు. మరి ఊరిలో మంచి లైటింగ్ పెట్టి మంచి టెంట్ వేసి మంచిగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు, అంటే కూడికలు జరిపిస్తూ ఉంటారు.
ఓ సేవకుడికి ఆహ్వానం వచ్చిందట, అయ్యా మా ఊర్లో మహాసభ ఏర్పాటు చేసాం, మీరు వచ్చి మరి మాకు మంచి వర్తమానం అందించాలి అని చెప్పారట. ఆ సేవకుడు సంతోషించి, అయ్యా నేను తప్పనిసరిగా వస్తాను, మీ అందరికీ మీ ఊరు వారందరికీ నేను సువార్తను ప్రకటిస్తానని చెప్పాడు అన్నాడు. అదేవిధంగా రోజు వచ్చింది, వెళ్ళాడు సేవకుడు. వెళ్ళి అక్కడ ఇలాగే సేవకుడిలా కూర్చుని ఉన్నారు. ప్రజలు చూస్తే ఒక్కరు ఇద్దరు కనపడుతున్నారట. పాటలు పాడేశారు, ఎవరు రావట్లేదు. సాక్ష్యం చెప్పారు, ఇద్దరు ముగ్గురు అయిపోయింది. ప్రార్థన వాకింగ్ వరకు అన్నారు, అయిపోయింది. అయితే ఎవరు కనపడతలేదు. ఈ పాస్టర్ అనుకున్నాడట, అరే నేను ఏంటి ఇళ్ళ కోసం నన్ను పిలిచింది, సేవ పరిచయం చేయడానికి ఈ నలుగురు ముగ్గురు కోసమైనా నన్ను పిలిచిందని అక్కడ సేవకుడు అనుకుంటున్నాడట. అయితే అడిగినప్పటికీ ఈ పక్క పాస్టర్ అడిగాడట, బాబు నన్ను పిలిచావు కదా, మరి ఏంటి జనం ఎంత తక్కువ ఉన్నారు ఏంటి అని అడిగాడట. అయ్యా వచ్చేస్తాను అని చెప్పానట. ఇప్పుడు ఎంత టైం అంటే 7:40 7:50 అవుతుంది, ఇంకా 10 నిమిషాలు వచ్చేస్తానని చెప్పాడట. అయితే ఇదే 10 నిమిషాలు వస్తాను అని చెప్పేసి సరే అని చెప్పేసి ఆ పాస్టర్ గారు కూర్చోడాడంట. ఆ వాక్యాన్ని ప్రారంభించాలన్నమాట. ఈయన 7:30 ప్రారంభించవలసిన మెసేజ్ 8 గంటలు చెప్పమని చెప్పారట. ఈయనకి అర్థం కాలేదండి సేవకుడికి. సరే చెప్దామని చెప్పినప్పటికి 8 అయిందట, స్టార్ట్ అయ్యారంట. 1 by 1 వచ్చి మొత్తం 8-5 నిమిషాల్లోనే మొత్తం అక్కడ ఉన్న ప్రాంతం అంతా కూడా లేదా ఆ ప్లేస్ అంతా కూడా నిండిపోయిందట. ఈ పాస్టర్ గారికి ఆశ్చర్యం అనిపించిందంట. అరే ఇప్పటి వరకు ఎంత తక్కువ ఉన్నారు, ఈ పాస్టర్ ఎప్పుడంటే 8 గంటలకు వచ్చేస్తుంటే వచ్చారు, ఇంత అద్భుతం ఎలా జరిగింది అని చెప్పేసి అనుకుని అడిగాడు పాస్టర్ గారు, ఏంటి 8 గంటలకంటే 8 గంటలకు వచ్చారంటే, ఏం లేదండి మా ఊర్లో 7:30కి కార్తీక దీపం వస్తుంది, అది 8 గంటలకు అయిపోతాడ. 8 గంటలకు అయిపోతే అప్పుడు అయిపోగానే సీరియల్ అయిపోగానే సాగరకు వస్తారంట అని చెప్పేసి పాస్టర్ చెప్తే అర్థం కాలేదంట. సో క్రైస్తవులు ఎట్లా ఇంట్లో సీరియల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లేదా ఇంట్లో మీరు చూసే సీరియల్ కంప్లీట్ అయిన తర్వాత దేవుని యొక్క భద్రంగా వస్తారు. అలాగే ఇప్పుడు కూడా చాలా మంది క్రిస్మసే కానీ అందరూ వెళ్ళాలని ఉన్నాయి కానీ ఇంట్లో స్పెషల్ చర్చికి రాగానే ఏం తినాలా, ఇంట్లో వండుకోవాలా, వంట చేసుకుని చర్చికి రావాలా. సో దానివల్ల సంఘంలో జనాలు క్రిస్మస్ రోజు కూడా తక్కువ కనపడుతూ ఉన్నారు. ఓకే, ఏదేమైనప్పటికీ దేవునికి మొదట ప్రయారిటీ ఇవ్వాలి. ఎవరికైనా మొదటి ప్రయారిటీ ఫస్ట్ గాడ్, దెన్ నెక్స్ట్ ఏమైనా తర్వాత మనం చూసుకోవాలి. సరే మరి ఈ ఉదయ కలసంలో లూకా సువార్త పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేద్దాం. లూకా సువార్త మనం ప్రతిరోజు లేకపోతే ఈ వారంలో లేకపోతే ఈ క్రిస్మస్ సీజన్లో మనం ప్రతిరోజు నేర్చుకుంటున్న వాక్యం లూకా సువార్త 2వ అధ్యాయము. లూకా సువార్త 2వ అధ్యాయము 8వ వచనం నుంచి నేను 14వ వచనం చదువుతున్నాను. జాగ్రత్తగా బైబిల్ ఉన్నది తెరవండి. లూకా సువార్త 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం. ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి వద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించునందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయన ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగా అని దేవుని స్తోత్రము చేయించుండెను. దేవుని స్తోత్రము చేయించుండెను. హల్లెలూయా. మనమందరం స్తోత్రం చేస్తున్నామా, స్తుతులు చేస్తున్నామా, ఆరాధన చేస్తున్నామా? ఇక్కడ ఏం చేస్తున్నారంట? దేవునికి స్తోత్రము చేయించుండెను. ఈ క్రిస్మస్ లో మనము గొర్రెల కాపర్ల గురించి మనం తెలుసుకుంటూ మీకు వారి గురించి 5 విషయాలు నేను బోధిస్తూ 5 విషయాల్లో మీకు 3 విషయాలు ఆల్రెడీ నేను బోధించాను. ఏం చెప్తారా మీరు? అనేక మంది సేవకులు చెప్పిన వాక్యం ఎందుకు చెప్తారు తెలుసా? మీరు మర్చిపోతారు కాబట్టి.
ఎందుకంటే మంచి సేవకు కూడా సిద్ధపడవసరం లేదు. ఇక అరే సంఘం కదా ఎలా మర్చిపోతారు, అదే వాక్యం రిపీట్ చేసినా కానీ మళ్ళా వింటారు, మళ్ళా వచ్చి మళ్ళా వింటారు. ఎందుకంటే ఇక్కడ ఈ 4 గోడల మధ్య మర్చి వెళ్ళిపోతారు కాబట్టి మనకు అది బాధ ఉండదు, పాస్టర్ కూడా అంతే సిద్ధపడనమాట. సరే, ఇక్కడ బ్రదర్ చెప్తూ అన్నారు క్రీస్తును మహిమపరిచిరి. ఎవరు మహిమపరిచారు? గొర్రెల కాపుల గురించి చెప్పాను నేను లాస్ట్ టైం. గొర్రెల కాపుల గురించి చెప్తూ, గొర్రెల కాపులు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ వర్తమానం వారికి వెళ్ళిందని, సువార్తమానం వారికి వెళ్ళిందని, వారు భయంలో ఉన్నప్పుడు వారికి సువార్త అందించబడినప్పుడు వారు ఏం చేశారనే విషయాన్ని నేను 5 విషయాలుగా మేము ముందు తీసుకొచ్చాను. 5 విషయాల్లో 3 విషయాలు మీకు ఆల్రెడీ నేను చెప్పాను. అదొకసారి రిపీట్ చేసి కంటిన్యూ చేసి ఇంకొక గ్రూప్ గురించి నేను డిస్కషన్ చేస్తాను. ఏం చెప్పారు అక్కడ? మొదటి మాట క్రీస్తును మహిమ పరిచిరి. ఎక్కడ రాయబడింది? లూకాసు వార్త 2:20 రాయబడింది కదా. మీరు కొత్తగా వచ్చిన వరకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నారు అన్నమాట. ఒకసారి చదువుతారా మాట? గొర్రెల కాపులు క్రీస్తును మహిమపరిచారని లాస్ట్ టైం మీకు బోధించారు. రెండవ అంశంగా లూకాసు వార్త 2:14 చూస్తే చూడండి, 2:14లోనే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగుగాకని దేవుని స్తోత్రము చేయని. అక్కడ మహిమ చేస్తూ స్తోత్రం చెల్లించారు. ఇక్కడ ఏం చేశారు? ఇక్కడ దేవునికి స్తోత్రం చేశారు. ఎవరైనా 2 వ్యక్తులు ఇష్టమైన వ్యక్తులు, దేవునికి ఇష్టమైన వ్యక్తులు. రెండవ విషయంగా మీకు అందరికి తెలియపరిచాను, దేవునికి ఇష్టమైన వ్యక్తులు దేవుని స్తోత్రించారని. మూడో విషయం మనం చూస్తే అదే లూకాసు వార్త 2:15 నుంచి 17 రాయబడిన మాట చూడండి ఒకసారి. ఆ దూతలు తమ యొద్ద నుండి పరలోకమునకు వెళ్ళిన తర్వాత ఆ గొర్రెల కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభు మనకు తెలియజేస్తున్నాడు. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండి, ఒకరితో ఒకరు చెప్పుకొని త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పండుకుని శిశువును చూచి వారు శిశువును గురించి ప్రచురము చేసిరి. ఇక్కడ మూడో విషయంగా ప్రభు నామమును ప్రకటించిరి అని వాక్యం తెలియజేశారు. 3 విషయాలు మీకు లాస్ట్ టైం నేను లాస్ట్ వీక్ లో మీకు తెలియపరిచాను క్రిస్మస్ సందర్భంగా. ఇప్పుడు 4, 5 విషయాలు మనం చూస్తే లూకాసు వార్త 2:19 మీ ముందు తీసుకుని వస్తున్నాను. లూకాసు వార్త 2:19. అయితే మరియా ఆ మాటలన్నీ తన హృదయములలో తల పోసుకొనుచు భద్రము చేసుకొనెను. ఇక్కడ మరియా తన హృదయంలో ఏం భద్రం చేసుకున్నట? మాటలు. ఏ మాటలు భద్రం చేసుకుంది? దేవదూతలు ఏదైతే మరియకు చెప్పారో ఆ మాటలు ఎక్కడ భద్రం చేసుకున్నట? తన హృదయంలో భద్రం చేసుకున్నారని వాక్యం తెలుస్తుంది. ఇక్కడ 4వ విషయం చూస్తే అంతరంగ అలంకరణ. మొట్టమొదటిగా ఏం చెప్పను? దేవుణ్ణి క్రీస్తుని లేక మహిమపరిచారు. రెండవది క్రీస్తుకు ఇష్టలుగా జీవించారు. ఆ మూడవది క్రీస్తుని వారు ప్రకటించారు. 4వ విషయం మనం చూస్తే ఆ అలంకరణ. క్రీస్తును అలంకరించుకుని ఉండాలి మనం. క్రీస్తు 2020 సంవత్సరాల క్రితం మానవుడిగా భూమి మీదకి వచ్చాడు, జన్మించాడు. అది అందరూ కూడా మనం పండుగ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు నీ హృదయంలో జన్మిస్తాడో అది అలంకరణ, క్రీస్తుని గురించిన అలంకరణ. ఇక్కడ మరియా జీవితంలో లేక మరియా జీవితంలో ఎప్పుడైతే క్రీస్తు ప్రభు నీ హృదయంలో లేక నీ గర్భంలో జన్మిస్తాడని చెప్పబడిందో, దేవదూత చెప్పిందో, ఆ మాట ఏం చేస్తుందంటే ఆమె హృదయంలో అలంకరించుకుంది, అంటే భద్రం చేసుకుంది. మనం దేవుని వాక్యాన్ని విన్నప్పుడు లేక సువార్త దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయంలో దాన్ని ఏం చేసుకోవాలంట? భద్రము చేసుకోవాలి. ఇక్కడ మరియా ఆ దేవదూత ఏదైతే చెప్పిందో ఆ మాటను నమ్మింది, ఆ మాటను భద్రపరచుకుంది. మీకు మనకు చాలా సార్లు మనకి వాగ్దానాలు వస్తూ ఉంటాయి కదా. వాగ్దానం కొరకు ఇంకా 6 రోజుల్లో మనం వాగ్దానం తీసుకోబోతున్నాం. ఆ వాగ్దానం కొరకు మనం కనిపెడుతూ ఉంటాం. ఆ వాగ్దానం వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని ఏం చేస్తాం? మనం పట్టుకుని ప్రార్థన చేస్తుంటాం. ఆ వాగ్దానము మన హృదయంలో ఉంటే వాగ్దానము మన హృదయంలో ఫలిస్తుందనే విశ్వాసంతో ప్రతి ఉదయము దాన్ని మనం ధ్యానిస్తూ ఉంటాం. నాకు ఇంచుమించు వచ్చిన ప్రతి వాగ్దానం కూడా 6 సంవత్సరాలు 7 సంవత్సరాల వాగ్దానాలు ప్రతిరోజు నేను ప్రార్థనలు జ్ఞాపకం చేసుకుంటాను. ప్రతిరోజు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని
పట్టుకుని 7 సంవత్సరాలు వచ్చే వాగ్దానం, 7 సంవత్సరాలు ప్రతి సంవత్సరం వచ్చే వాగ్దానాన్ని పట్టుకుని 7 వాగ్దానాలు, ఇప్పుడు 8వ వాగ్దానం రాబోతే ఆ 8వ వాగ్దానం పట్టుకుని కూడా నేను ప్రార్థన చేస్తాను. ప్రతి ఉదయం నేను ఆఫీస్కి వెళ్ళే ముందు నాకు ఇచ్చిన వాగ్దానాన్ని నా హృదయంలో భద్రపరుచుకుని ఆ వాగ్దానాన్ని నా జీవితంలో ప్రతి రోజు కూడా నేను ఒక జ్ఞాపకం చేసుకుంటాను. ఆ వాగ్దానం ఎందుకు జ్ఞాపకం చేసుకుంటామంటే దేవుడు మన జీవితంలో ఎందుకు ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని మనం చూస్తే ఆ వాగ్దానం మన జీవితంలో నమ్మదగింది, అది మన జీవితంలో నెరవేర్చబడుతుంది. ఆ వాగ్దానం వరకు మనం కనిపెడుతుంటాం. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అనే వాగ్దానం వచ్చింది అనుకోండి, మనం ఏం చేస్తుంటాక ఆశీర్వాదం కొరకు ఎదురు చూస్తూనే ఉంటాం. లేక నీకు ఒక జీవితంలో ఒక అద్భుతం జరగబోతుందని ఒక వాగ్దానం వస్తే మనం ఏం చేస్తాము, అద్భుతం కొరకు ఎదురు చూస్తూనే ఉంటాం. సో ఆ వాగ్దానం ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటాడో అప్పుడు మాత్రమే ఏమంటారు, వాక్యం భద్రపరుచుకున్నప్పుడు మాత్రమే ఆశీర్వాదాన్ని మనం చూస్తుంటాం. ఎప్పుడైతే ఈ మరియా అంతరంగ అలంకరణ కలిగి ఉందో, అంటే జీవితంలో మన హృదయము, మన ఆలోచనలు, మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి, అప్పుడు దేవునికి ఇష్టంగా ఉంటాయి. 700 సంవత్సరాల క్రితం ఈ వాగ్దానము, ఈ ప్రవచనము వచ్చినప్పుడు మరియా గురించి ప్రవచనము వచ్చినప్పుడు మరియా కొరకు, మరి ఆ వాగ్దానం కొరకు ఎదురు చూశాడు దేవుడు. అంటే భూమి మీద అటువంటి స్త్రీ కొరకు మరి కనిపెట్టారు. 700 సంవత్సరాలు మరి అటువంటి స్త్రీ కావాలి, అంటే పాపం లేని స్త్రీ, పరిశుద్ధం కలిగిన స్త్రీ, ప్రార్థించే స్త్రీ, విశ్వాసం ఉండే స్త్రీ కావాలని 700 సంవత్సరాలు కనిపెట్టి ఆమె యందు క్రీస్తు ప్రభువును అనుగ్రహించాడు. కాబట్టి మనము యువదకాశంలో ఏం నేర్చుకుంటామంటే అంతరంగ అలంకరణ. పైకి బాగుండొచ్చు, మనందరం కొత్త బట్టలు వేసుకున్నాం, మంచిగా స్నానం చేస్తాం, తల స్నానం చేస్తాం, మంచి బట్టలు వేసుకున్నాం, మంచి అలంకరణ నగలు వేసుకున్నాం, అన్ని చేస్తాం. కానీ మన జీవితంలో ఏముండాలా, అంతరంగ అలంకరణ కూడా ఉండాలి. పైకి అలంకరించుకున్న మంచిదే, కానీ అంతరంగ అలంకరణ ప్రభు చూస్తాడు. పై రూపాన్ని దేవుడు చూడ కానీ హృదయాన్ని అంతరంగాన్ని ఆయన పరిశీలించేది. మనం చాలాసార్లు ఏం చేస్తామంటే పైకి మంచిగా కనపడాలా, పైకి మంచిగా అందంగా కనపడాలా, లేదా మనుషులకు ఇష్టంగా కనపడాలని చాలాసార్లు అనుకుంటాం. కానీ ఇక్కడ మరియని తన హృదయాన్ని, మరి యొక్క హృదయాన్ని ఎవరు చూశారు, దేవుడు చూసేసారు. కాబట్టి ఎవరి హృదయము అలంకరించబడతాడు, పైకి బట్టలు కాదు అలంకరణ, బట్టలు అలంకరణ కాదు, కానీ హృదయము అలంకరించబడాలి, ప్రభువుని కలిగి ఉండాలి, ప్రభు యొక్క వాక్యాన్ని కలిగి ఉండాలి, ప్రభు యొక్క వాగ్దానం పట్టుకు ఉండాలి. దేవదూత ఎప్పుడైతే మరియ దగ్గరకు వచ్చి వాగ్దానం చేసిందో, నీకు కుమారుడు అనుగ్రహించబడుతున్నాడు, నీకు పరిశుద్ధాత్మ ద్వారా గర్భము అనుగ్రహించబడుతుంది అన్నప్పుడు అవి ఏం చేసింది, ఆ మాటని హృదయంలో అలంకరించి భద్రం చేసుకున్నాడు. యువదకాశంలో చాలాసార్లు మనం వాక్యాన్ని వింటూ వస్తాం, వాక్యాన్ని వింటాం, ఏం చెప్పిన ప్రధాన బయటకు వెళ్తాయి, ఏమవుతుందో ఏదో చెప్పాడు, అయిపోయింది. సో ఇక్కడ మరియ మర్చిపోలేదు, దేవుడు వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం పట్టుకుని ప్రార్థించినాడు. సో ఇక్కడ 4వ విషయం మనం ఏంటంటే అంతరంగ అలంకరణ కలిగి ఉండాలి. క్రిస్మస్ ఈ బాహ్య అలంకరణ చాలా మంచిదే, ఇలా మంచి కొత్త బట్టలు వేసుకోవాలి కాదంటలేదు, నేను కూడా కొత్త బట్టలు వేసుకున్నాను, నేను కూడా కొత్త బట్టలు వేసుకున్నాను, మంచిది అలా అని చెప్పేసి పై అలంకరణ వచ్చి ఉండాలి, మంచిదే. కానీ ఆత్మీయ అలంకరణ ఎంతమంది ఉదయకాలంలో వేసుకోవాలి, ప్రార్థించాం. ఇది క్రిస్మస్ అని చెప్పేసి ఇవాళ రాత్రంతా ఆలోచించి ఇవాళ స్పెషల్ ఏంటి, పొద్దుట రేపు ఏం చేయాలి, లేకపోతే ఏ బట్టలు వేసుకోవాలా, ఏం నగలు ఎట్టుకోవాలా, సచ్చికి ఎలా రెడీ అయ్యాలా, రేపు పొద్దుట లేసి తలస్నానం చేయాలా, లేదా ఎట్లా ఏం అలంకరణ కోసం ఆలోచిస్తాం. కానీ హృదయ అలంకరణ ఏంటంటే, ప్రభువా నువ్వు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా భూమి మీద జన్మించావో, ఇప్పుడు నా హృదయంలో జన్మించు, అది అలంకరణ. ఎప్పుడైతే మన క్రీస్తు మన హృదయంలోకి రామని ఆహ్వానిస్తామో అది అలంకరణ. వేకుజామున లేసి ప్రభువా నువ్వు 2000 సంవత్సరాల క్రితం మానవుడిగా భూమి మీదకి దిగొచ్చావు, ఇప్పుడు నా హృదయంలోకి రామని ఆహ్వానిస్తే అది నిజమైన క్రిస్మస్. ఈ 4వ విషయం మనం అలంకరణ గురించి, అంతరంగ అలంకరణ గురించి కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. 5వ విషయం చెప్పి నేను వేరే అంశంలోకి నేను వెళ్ళబోతున్నాను. 5వ అంశము మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం. పరలోక సైన్యము సైన్య సమూహము సర్వోన్నతమైన స్థలములో ఎక్కడ చదువుతున్నావు మనకు? మత్తయి సువార్త చెప్పాను, లూకా సువార్త చదువుతున్నాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 11వ వచనం.
2:11. తల్లి అయిన మరియ చదువు. తల్లి అయిన మరియయు ఆ శిశువును చూచి పైన చూడండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోకి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలలో విప్పి బంగారమును సాంబ్రాణిని గోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఇక్కడ సమర్పణ జీవితం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. సమర్పణ నీకు సమకూర్పుగా మార్చబడుతుంది. సమర్పణ నీ హృదయాన్ని సమర్పిస్తే లేక కానుకలు సమర్పిస్తే నీకు సమకూర్పుగా మార్చబడుతుంది. హృదయకాశంలో ఇక్కడ మనము 4వ అంశం మనం ఏం చూసామంటే హృదయ అలంకరణ. అంటే యేసు క్రీస్తుని అలంకరించుకోవాలి. క్రీస్తుని అలంకరించుకుంటే మన జీవితంలో ఏదైనా ఒక మార్పు కనపడుతుంది. మన ముఖంలో ఒక వెలుగు కనపడుతుంది. మన ముఖంలో ఒక ప్రత్యేకత కనపడుతుంది. వీరు క్రీస్తు లోకానికి ప్రత్యేకించబడిన వారని లోకము గ్రహిస్తారు. కాబట్టి అలంకరణ మన జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి. 5వదిగా ఇక్కడ ఏం చెప్తారంటే ఇక్కడ జ్ఞానులు సమర్పించారు. ఏం సమర్పించారట? జ్ఞానులు ఏం సమర్పించారు? బంగారం సమర్పించారు, సాంబ్రాన్ని సమర్పించారు, గోళము సమర్పించారు. ఇక్కడ దేవుని యొక్క మందిరానికి వచ్చిన మనము కానుకలకు సమర్పించాలి. ఒకటి. రెండోది మన హృదయాన్ని అర్పించాలి. క్రీస్తు ప్రభువు నీలో జన్మిస్తే, క్రీస్తు ప్రభువు నీ హృదయంలో జన్మిస్తే నీ హృదయాన్ని దేవుని యొక్క సన్నిధిలో ఏం చేయాలట? సమర్పించాలి. మనం సమర్పించకుండా ఎంత ప్రభువా నోటితో ఎంత ప్రార్థించినా, నోటితో ఎంత స్తుతించినా నీ హృదయంలోకి యేసు క్రీస్తు ప్రభువు రాకపోతే నువ్వు చేసే ప్రార్థన వ్యర్థమైపోతుంది. నువ్వు స్తుతించే స్తుతి వ్యర్థమైపోతుంది. నీ నోటితో కాదు కానీ ఏం చేయాలట? హృదయముతో, హృదయాన్ని సమర్పించాలి దేవుని సన్నిధి. మనం చాలాసార్లు వస్తాం కానీ దేవుని యొక్క సన్నిధికి ఏం చేయ మనం హృదయాన్ని మాత్రం తీసుకుంటున్నాము కదా. మైండ్ ఆబ్సెంట్, బాడీ ప్రెసెంట్ కదా. అది అందరూ ఇక్కడ ఉంటారు, దాన్ని చూస్తున్నట్టే ఉంటారు, వాక్యం వింటే ఉంటారు, చాలా భక్తి పనులుగా కనపడుతూ ఉంటారు. కానీ హృదయం ఎక్కడెక్కడో తిరుగుతూ ఉంటారు కదా. చాలా ఫాస్ట్ గా ప్రయాణం చేసేది తెలుసా మన హృదయం, మనసు. సో హృదయాన్ని దేవుని సన్నిధిలో అర్పిస్తే మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి ఆరాధిస్తాం. ఇక్కడ ఆరాధించవలసిన మనం ఆరాధించవలసిన జ్ఞానులు వారు సమర్పించి దేవుణ్ణి ఆరాధించారు. మనం చాలాసార్లు దేవుని సన్నిధికి వస్తాం కానీ అర్పణ అనేది మనం తీసుకుంటున్నాము, హృదయాన్ని అనేది మనం తీసుకుంటున్నాము. ఇక్కడ దేవుడు కోరుకుంటున్న మాట ఏంటంటే నీ హృదయాన్ని దేవునికి అర్పించాలా, నీ సమర్పణ కూడా, నీ కాడికి కూడా దేవుని సన్నిధిలో అర్పించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ మనము ఇక్కడ గొర్రెల కాపరిలో చేసిన 5 విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు చేసిన విషయాలు? గొర్రెల కాపరి. ఈ క్రిస్మస్ లో ఎంతమంది కనబడతారు చెప్పండి? నేను చెప్పాను అంత ముందు. క్రిస్మస్ లో ఎంతమంది? 7 కనబడతారు. చెప్పండి. మరియా, యేసేపు, దేవదూతలు, గొర్రెల కాపరుడు, హేరోదు, నక్షత్రం. క్రిస్మస్ లో అన్నీ ఉన్నాయి కదా, ఉన్నాయా లేవా? ఈ మొదటి క్రిస్మస్ లో ఇవన్నీ కనపడతాయి. ఈ క్రిస్మస్ ఇప్పుడు ఏమున్నాయి? ఆ రోజు మొదటి క్రిస్మస్ లో 7 వ్యక్తులు కనపడతారు. ఒకటి మరియ కనపడుతుంది, రెండోది యేసేపు కనపడుతున్నాడు, మూడోది దేవతలు కనపడుతున్నాయి, 4వది నక్షత్రం కనపడుతుంది, 5వది జ్ఞానులు కనపడుతున్నారు, 6వది హేరోదు కనపడతాడు, 7వది గొర్రెలు కనపడతాడు. ఈ క్రిస్మస్ లో ఇప్పుడు మనం జరుగుతున్న క్రిస్మస్ లో ఏమేమి కనపడతాయి? ఎప్పుడు ఈ క్రిస్మస్ లో ఏమి కనపడుతున్నాయి మనకి? డెకరేషన్ కనపడుతుంటది, మంచి కొత్త బట్టలు కనపడుతుంటాయి, కేక్ కనపడుతుంటది, క్రిస్మస్ ట్రీ కనపడుతుంటది, ఇంకా మంచి పిండి వంటలు కనపడుతుంటాయి, మంచి భోజన పదార్థాలు కనపడుతుంటాయి. కానీ మొదటి క్రిస్మస్ లో ఇవి ఏమి కనపడలే. గొల్లలో రాత్రుల్లో చీకట్లో ఉన్నారు, బయటలో ఉన్నారు, కొత్త బట్టలు ఏమి లేవు వాళ్ళకి. ఉన్నాయా? మొదటి క్రిస్మస్ లో ఉన్న పరంగా వారు బయలుదేరి క్రీస్తుని ఆరాధించండి వెళ్ళారు. జ్ఞానులు ఎంతో దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చారు. వాళ్ళ బట్టలు మాసిపోవడం తెలిసి వాళ్ళు ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు.
క్రీస్తును ఆరాధించడానికి. యేసు క్రీస్తు ప్రభు పుట్టాడని వాళ్ళు కొత్త బట్టలు వేసుకుని ప్రభు దగ్గరికి రాలేదు. ఇక అక్కడ నక్షత్రం దారి చూపించింది. ఇలాగా ఏసేపు ఏం కొత్త బట్టలు వేసి బాధలో ఉన్నాడు, దుఃఖంలో ఉన్నాడు, కానీ క్రీస్తు ప్రభు చూడగానే సంతోషం కలిగింది. మరియా కొత్త బట్టలు వేసుకున్నట్టు ఏం కనపడలేదు, కానీ వారందరి హృదయంలో ఎవరున్నారు తెలుసా? యేసు క్రీస్తు ప్రభు. వారందరి హృదయంలో ఎవరున్నారు? మొదటి క్రిస్మస్ లో వారందరి హృదయంలో యేసు క్రీస్తు ప్రభు ఉన్నాడు. మరో ఈ రోజుల్లో ఏమన్నా మన జీవితంలో మన హృదయంలో క్రీస్తు ప్రభు ఉన్నాడా? క్రీస్తు ప్రభు ఉంటే మంచిది, లేకపోతే ఉదయకాలంలో క్రీస్తు ప్రభుని మన హృదయంలోకి ఆహ్వానించాలి. ప్రభా నా జీవితంలో లేదా నా హృదయంలో జన్మించని ఒక మాట చెప్తే నేను జీవితంలో అయినా రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇక్కడ గొర్రెల గురించి మనం లాస్ట్ ఆదివారం మనం నేర్చుకున్నాం. ఇప్పుడు జ్ఞానం గురించి మనం నేర్చుకోబోతున్నాం. ఇక్కడ జ్ఞానులు ఎందుకు దేవుణ్ణి ఆరాధించారు? ఎందుకు ఆరాధించారు? వారు జ్ఞానులు కాబట్టి దేవుణ్ణి ఆరాధించారు. ఎలాగ ఆరాధించారు? ఎందుకు ఆరాధించారంటే వారు జ్ఞానులు, వారు సైంటిస్టులు అన్నారు కదా, ఇంగ్లీష్లో సైంటిస్టులు. జ్ఞానులు అంటే సైంటిస్టులు. వారందరూ కూడా మరి లోకంలో ఏం జరుగుతుంది, లేక కొత్తగా ఏమి ఉద్భవిస్తుంది అనే విషయాన్ని వారు పరిశోధన చేస్తూ ఉంటారు. నాసా సైంటిస్టులు కానీ, లేక ఇక్కడ మన ఈ శ్రీహరి కోట నుంచి ఏమడుతుంది, శ్రీహరి కోటలో కూడా మన సైంటిస్టులు ప్రయోగం చేస్తూ ఉంటారు. అక్కడ కానీ ఈ సైంటిస్టులు అందరూ కూడా కొత్త ప్రయోగం చేయాలని ప్రయత్నాలు చేస్తుంటారు. ఇక్కడ జ్ఞానులు ఎలాగా ఎందుకు దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చారంటే వారు నక్షత్రాన్ని కనుగొన్నారు. ఒక గొప్ప వ్యక్తి భూమి మీదకి జన్మిస్తే నక్షత్రము ఆకాశంలో ఉదయిస్తారని వారు ఎక్కడో చదివారు. వారి జ్ఞానంతో వారు ఏం చేయాలంటే నక్షత్రం పుట్టగానే ఎక్కడో ఒక గొప్ప వ్యక్తి లేక గొప్ప రాజు లేదా గొప్ప దేవుడు పుట్టాడని ఆ జ్ఞానం కనిపెట్టారు. వారి జ్ఞానం బట్టి దేవుణ్ణి ఆరాధించారు. కాబట్టి ఇక్కడ నక్షత్రమును వారు చూసి ఏం చేయాలి, ఇక్కడ వీళ్ళు జ్ఞానం వచ్చినప్పుడు ఎవరు నడిపించింది? నక్షత్రము జ్ఞానం నడిపించింది. రెండోది వారు ఏం చేశారంటే క్రీస్తు దగ్గర వచ్చిన తర్వాత ఎవరిని చూసారు? మరియను చూసారు. నక్షత్రము జ్ఞానం నడిపించిన తర్వాత వచ్చిన తర్వాత ఎవరు చూసారు? వీళ్ళు మరియను చూసినారు. తర్వాత యేసును చూసినారు. జాతర పోలు బంద్ ఇక్కడ జ్ఞానులు ఇంచుమించు 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చారు. 2 సంవత్సరాలు ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళకి రాగానే వారికి మరియా ఎందుకు ఆరాధించుకోవడం కొంతమంది విశ్వాసులు ఉన్నారు. చాలా మంది కొన్ని రోమన్ క్యాథలిక్లు మనం చూస్తే ఎక్కువ మరియను పూజిస్తూ ఉంటారు. మరియకి విగ్రహం పెడతారు, కొబ్బరి టెంకాయలు కొడుతూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు, చాలా చేస్తూ ఉంటారు. కానీ మరియని ఎందుకు ఆరాధించాలి? మరి జ్ఞానం లేదు, వీరు చాలా తెలివైన వారు. అటువంటి జ్ఞానులు ఎవరు ఆరాధించారట? యేసుని ఆరాధించారు, కానీ తల్లి అని మరియను ఆరాధించలేదు. వారు జ్ఞానులు కాబట్టి ఎవరు ఆరాధించారు? యేసుని ఆరాధించారు. మనమే ఈ రోజుల్లో మరియని ఆరాధిస్తారు. ఎందుకు ఈ రోజుల్లో చెప్తా చాలా మంది ఎందుకు మరియని ఆరాధించుకోవడం అంటే ఏ సమాధానం చెప్తారు చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు అంత గొప్ప దేవుడే మరి నుంచి వచ్చాడంటే ఎందుకు మరి మరియని పూజించుకోవడానికి మీరు ఏం చెప్తారు చెప్పండి? పూజించచ్చా? పూజించకూడదు. పూజించవచ్చు అంటున్నారో లేదా ఒకసారి చేస్తారు. పూజించకూడదు. పూజించకూడదు ఎందుకు పూజించకూడదు అది కూడా చెప్తారు. చెప్పరా? మరియని ఎందుకు పూజించకూడదు? సరే మీకు అర్థమైన ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక గొప్ప వ్యక్తి మన మధ్యలో రాబోతున్నాడు, ఒక సేవకుడు మన మధ్యలో రాబోతున్నాడు. అయితే ఆ సేవకుడు కొరకు మనందరం సిద్ధపడి ఉన్నాం ఆయన ఆహ్వానించాలని చెప్పేసి. ఆయన ఒక ₹1,00,00,000 కారులో వచ్చాడు. ఇప్పుడు బాగా ఏ కారు ఉన్నప్పుడు బాగా హైయెస్ట్ రేంజ్ కార్లు BMW కారు, లేకపోతే ఏ కారులో ఖరీదైన కార్లు ₹1,00,00,000 కంటే ఎక్కువ లేకపోతే ఎన్ని మిలియన్ కారులో వచ్చాడు. మనం మాత్రం వెళ్ళాం, ఆయన ఆహ్వానిస్తున్నాం. ఓ బొకే తీసుకెళ్ళాం, ఓ గార్లెన్ తీసుకెళ్ళాం, ఓ సారో తీసుకెళ్ళాం. ఏం చేస్తాం మనం? కారు కలుపుతామా? కారు దిగొచ్చింది, ఆయన దిగొచ్చింది. కారు ఎవరు దిగొచ్చింది? ఆయన ఎలా వచ్చాడు? కారులో వచ్చాడు. ఆయన ఎవరు ఎలా వచ్చాడు? ఎక్కడికి? కారులో వచ్చాడు. అలాగని చెప్పేసి మనం ఏం చేస్తాము? దండ తీసుకెళ్ళి కారు కెత్తామా? దండ ఎవరికి వెళ్తాం? వచ్చిన వ్యక్తికి వేస్తాం. కానీ కారు దిగొచ్చుగా మరి కారు ఎందుకు మీరు? అలాగే కారు మనకు దండేము. అలాగే యేసుక్రీస్తు ప్రభు వాగ్దానపూర్వకంగా భూమికి వచ్చాడు, కానీ
ఆమెని మనం పూజించకూడదు. ఆమె గౌరవనీయురాలు, ఆమె గౌరవించాలి. ఆమె గౌరవించాలి కానీ గౌరవానికి అర్హత కలిగింది కానీ పూజించడానికి అర్హత కాదు ఆరాధించడానికి అర్హత లేనే లేదు. కాబట్టి ఇక్కడ మరియను మనం ఏం చేయాలంట? గౌరవించాలి. ఎవరు పూజించాలా? ఎవరు పూజించాలి? యేసు ప్రభు. అందునే వారు జ్ఞానుడు. మరి వచ్చి నక్షత్రం వారు నడిపించింది. రెండోది మరియను చూశారు, మూడోది యేసుని చూశారు. కానీ ఆ పురాణ సిచ్యువేషన్ లో నక్షత్రాన్ని ఆరాధించలేదు, మరియను ఆరాధించలేదు. యేసు ప్రభుని చూసిన తర్వాత ఈయన రక్షకుడు, ఈయన నిజమైన దేవుడు, ఈయన సమస్త మానవాళి పాపం కొరకు వచ్చిన రక్షకుడని వారు ఏం చేసినట్ట? వారు క్రీస్తుని ఆరాధించినట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ చాలాసార్లు ద్వితోపదేశ ఖండము 4:19 చూద్దాం. 4:19 ద్వితోపదేశ ఖండం 4:19. సూర్య చంద్ర నక్షత్రములను ఆకాశ సైన్యం చూసి మరలు కొల్పుడి. నీ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండినట్లు మీరు బహు జాగ్రత్తగా ఉండి. ఈ రోజుల్లో చాలా సార్లు మనం చూస్తూ ఉంటాం, సూర్య నమస్కారం చేస్తూ ఉంటారు కదా. సూర్య నమస్కారాలు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనకి ప్రపంచానికి వెలిగించేది ఏంటి? సూర్యుడు కదా. సూర్యుడు ఒక సూర్యుడు చాలా సూర్యుడు ఉన్నారా? ఒక ప్రపంచాన్ని వెలిగించడానికి ఒకే ఒక సూర్యుడు ఉన్నప్పుడు ప్రపంచంలో ప్రజలందరికీ ఒక రక్షకుడు ఉన్నాడు, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. ఇంకెవరు కూడా మనం పూజించడానికి వీల్లేదు. ఏ దేవుడు లేడు, ఒకే ఒక్క దేవుడు, ఆయనే యేసు క్రీస్తు ప్రభు. మన ఈ రోజుల్లో మతానికో దేవుడు, కులానికో దేవుడు, ప్రాంతానికో దేవుడు, దేశానికో దేవుడు అయిపోయి. కానీ ఇక్కడ ద్వితోపదేశం 4:19 మళ్ళీ సంవత్సరం ఉంది. చూచి మరలు కలుపబడి సమస్త జనుల కొరకు ఏం పంచిపెట్టాడట? సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాన్ని మనకు పంచిపెట్టాడు. వాటి మనం పూజించకూడదు, పంచిపెట్టిన వాటిని మనం పూజిస్తున్నాం. ఇక్కడ సూర్యుడు మనకు వెలిగించడానికి, చంద్రుడు మనకు వెలిగివ్వడానికి, నక్షత్రాలు మనకి వెలిగివ్వడానికి దేవుడు అనుగ్రహించిన వాటిని మనం ఏం చేస్తున్నాం? పూజిస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో చూస్తే చాలా మంది ఫలానా నక్షత్రం పుట్టాడు. ఏ నక్షత్రం పుట్టాడు? నక్షత్రం ఉంటాయి కదా, చూపిస్తూ ఉంటారు. బ్రదర్ ఆ నక్షత్రంలో పుట్టాడు, చాలా మంచిది. ఈ నక్షత్రం పుట్టాడు, తొందర చచ్చిపోతాడు. ఆ నక్షత్రం పుట్టాడు, జీవితాంతం బతుకుంటాడు. కానీ నక్షత్రంలో ఆకాశం ఉంటాయి కానీ వీళ్ళందరూ వెళ్ళిపోతూ ఉంటారు. భూమి మీద ఎవడో ఉంటాడు, నీ నక్షత్రం చాలా మంచిది అని చెప్తుంటారు కదా. అటు జ్యోతిషం చెప్తాడు, లేకపోతే పూజారు, లేకపోతే గుమ్మలో ఎవరో నీ నక్షత్రం చాలా మంచిగా ఉంది, నువ్వు భూమి మీద జీవితం మంచిగా ఉంటాయి అని చెప్తాను. కానీ వాడు వెళ్ళిపోతుంటాడు, ఆ నక్షత్రం ఆకాశంలో ఉంటుంది కదా. సో మనుషులందరూ కూడా నక్షత్రాలు, సూర్యుడిని, చంద్రుడిని, ఈ భూమిలో ఉన్న వాటిని సృష్టిస్తారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, ఇవన్నింటినీ మానవుడి కొరకు ఏం చేయాలంట? పంచిపెట్టాడట. అవన్నీ మన కొరకు పనిచేస్తూ ఉన్నాయి. మనము సృష్టికర్తను మానేసి ఏం చేస్తాం? మనం సృష్టిని పూజిస్తూ ఉన్నాం. సృష్టికర్తను మనం పూజించాలి, వాటి చేసిన వాటిని పూజించాలి, మనం చేసిన వాటిని పూజించాలి మనం. అంతేకాని సృష్టిని కాదు మనం పూజించవలసింది. ఇక్కడ జ్ఞానులు వచ్చి ఎవరిని ఆరాధించారట? ఎవరు ఆరాధించారు? యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించినట్టు మనం చూస్తున్నాం. జ్ఞానులు ప్రభు చూడడానికి ఏం తీసుకొచ్చారు మనం చూద్దాం. అక్కడ చదవండి ఒకసారి. మనం మత్తయి సువార్త చదువు. బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకగా ఈ రోజు ఇప్పుడు అందరూ వచ్చారు కదా. బంగారం ఎంతమంది వచ్చారు? చాలా మంది వాళ్ళలో బంగారం ఉందా? ఇక్కడ కార్డులు పెడతాము, కార్డులు పెట్టిలో మీరు బంగారం సమర్పించి వెళ్ళిపోవాలా? వెళ్తారా? ప్రభు సన్నిధి కనుక జ్ఞానులు ఎందుకు వచ్చారట? శ్రేష్టమైన బంగారం తీసుకొచ్చారట. మన మందిరానికి వచ్చినప్పుడు మనం ఏం తీసుకురావాలట? శ్రేష్టమైన తీసుకుని రావాలా. మనము అలంకరించుకోవడానికి చాలా బంగారం వేసుకుని వస్తాం కదా. మెడలో చైన్లు ఉంగరం కానీ చైన్ కానీ పెట్టుకో నాకు లేవు లేవా? సో ఈ రోజుల్లో మనం అలంకరణ మొత్తం మాట అదే చెప్పాలి. ఇక్కడ జ్ఞానులు ఏం తీసుకొచ్చారట? బంగారాన్ని తీసుకొచ్చారు. మరి వస్తాం ఏదో ఎందుకు వచ్చారు? మనం ఎందుకు వచ్చింది తెలుసండి?
అప్పుడు క్రిస్మస్కి వెళ్ళి కేక్ పెడతారు, చేద్దాం, క్రిస్మస్ మెసేజ్ చెప్తారు, వినేసి వెళ్ళిపోతాం, లేకపోతే భోజనం పెడితే తిని వెళ్ళిపోతాం, లేకపోతే అందరూ వచ్చారు కొత్త పంటలు అవుతారు, ఆడే పాట వచ్చాడు, ఈడే పాట వచ్చాడు, ఆడే నగలేకి వచ్చాడు, ఏడే నగలేకి వచ్చాడు, అది చూసి వెళ్ళిపోదామని చాలా మంది వచ్చి ఉండొచ్చు. కానీ జ్ఞానులు ఎలా వచ్చారట? 2 సంవత్సరాలు ప్రయాణం చేసి ఎందుకు వచ్చారు? బంగారం వచ్చారు. మనం అయితే ఏమంటారు, 2 సంవత్సరాలు ప్రయాణం చేస్తే ఆ బంగారం మధ్యలో అమ్మేసి తిరిగేసాం బ్రదర్, వచ్చిన కాలేజీ అయిపోయింది, మీరే మాకు ఇచ్చి పంపించండి అంటారు. అంతేనా లేదా? మా దగ్గర వచ్చిన తిరిగి వచ్చినవి అయిపోయి పాస్టర్ గారు మీరే మాకు ఇచ్చి పంపించండి అని చెప్తారు. సో ఇక్కడ వారు జ్ఞానులు వచ్చినప్పుడు ఒక మార్గంలో వచ్చారు. ఏ మార్గంలో వచ్చారు తెలుసా? నక్షత్రము ఒక మార్గంలో నడిపించింది. వారు వచ్చిన తర్వాత అక్కడ రాజుగా పుట్టినవాడు ఎక్కడని ఒక రాజుని అడిగారు కదా. వారు వచ్చారు, నక్షత్రం చూసి నక్షత్రం మధ్యలో మిస్ అయిపోయింది. మిస్ అయిపోగానే వారందరూ వెళ్ళి ఇక్కడ రాజుగా పుట్టినవాడు. రాజు అంటే ఎవరంటే ఏ రోజు రాజు ఉన్నాడు అక్కడ. ఆ సమయంలో ఎవరున్నారు? ఏ రోజు రాజు ఉన్నాడు. ఏ రోజు రాజు అక్కడ పరిపాలన చేస్తూ ఉన్నాడు. ఏ రోజు రాజు పరిపాలన చేస్తుంటే ఇక్కడ రాజు ఎవరంటే ఇక్కడ సొలొమోను రాజు ఎవరంటే ఏం చెప్తారు? ఇక్కడ ఇది వస్తారు. అక్కడ యేసుక్రీస్తు పుట్టాడు. కానీ ఏ రోజు కూడా మరి సహయూదుడిగా ఉన్నట్టు మనం చూస్తుంటాం. అంటే నులివెచ్చని స్థితి. ప్రకటన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు చెప్తాడు, వెచ్చగానే ఉండు, చల్లగానే ఉండు, ఎలా ఉంటుంది అన్నాడు? నులివెచ్చని స్థితిలో ఉంటుందట. నులివెచ్చని స్థితిలో అంటే ఏం చేస్తాడ? నా నోట ఉమ్మి వేస్తాడు. అబ్బాబ్బా, ఉమ్మి ఎప్పుడు వేస్తామని చెప్పండి. ఉమ్మి ఎప్పుడు వేస్తాం? మనకు అసహ్యం అన్నప్పుడు ఉమ్మి వేస్తాం. అంటే మనుషుల్ని దేవుడు చూసినప్పుడు అటువంటి స్థితి వస్తే ఉమ్మేస్తాను. ఉంటే చల్లగా ఉండు, లేకపోతే వేడిగా ఉండు, కానీ నులివెచ్చని స్థితిలో ఉండదని దేవుడు అంటున్నాడు. ఇక్కడ ఏ రోజు నిలబడట? నులివెచ్చని స్థితిలో ఉన్నాడు, సగం యూదుడుగా ఉన్నాడు. ఇక్కడ ఇశ్రాయేలు కాలంలో మనం చూస్తే ఆ సమయంలో ఇశ్రాయేలు అందరూ కూడా 2 తరపులు కలిగి ఉన్నారంట. ఏలే కాలంలో చూస్తే కర్మేలు పర్వతం ఇశ్రాయేలు అందరూ కూడా ఎలా ఉన్నారట? 2 తలపులు కలిగి ఉన్నారట. ఇశ్రాయేలు ప్రజలు 2 తలపులు ఉండగా దేవుడు ఉగ్రత వాటికి వచ్చి ఆ దేశంలో ఏమొచ్చిందని తెలుసా? కరువు వచ్చింది. 3.5 సంవత్సరాలు ఇశ్రాయేల్ దేశంలో వర్షం పడలేదంట, మంచు పడలేదంట, చిటికెడ పడలేదంట. కరువుతో ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా అలమటిస్తూ ఉన్నారు. కారణం ఏంటి తెలుసా? 2 తలపులు కలిగి ఉన్నారట. మనము క్రైస్తవులు చెప్పుకుంటున్నాం కానీ ఎందుకు ఈ కష్టం? క్రైస్తవులు చెప్పుకుంటున్నాం కానీ ఎందుకు ఈ బాధలు? క్రైస్తవులు చెప్పుకుంటున్నాం కానీ ఎందుకు శ్రమలు? అంటే సగం యూదుడిగా ఉన్నాం, లేకపోతే నిలువెచ్చని స్థితిలో ఉన్నాం, లేక 2 తలపులు కలిగి ఉన్నాం. కాబట్టి మన జీవితంలో కరువు అనేది మనం చూస్తున్నాం. ఈ 2020లో ఏ సంభవించిందండి? కరువు సంభవించింది. అంతేనా? 2020లో భయంకరమైన కరువు, ఉద్యోగాలు పోయినాయి, తినడానికి తిండి లేకుండా పోయింది. చాలా మందికి మరి కష్టం వచ్చింది, చాలా మంది దగ్గర డబ్బులు లేకుండా పోయినాయి, ఆర్థికమైన సమస్య వచ్చింది. ఈ 2020లో మనమందరం కూడా ఏం చూసాం? కష్టం చూస్తాం. తన చేతులు బిగబెట్టాడట. ఇశ్రాయేలు 2 తలపులుగా ఉన్నారు కాబట్టి వారికి వర్షం కురియకుండా, చిరుకు పడకుండా, మంచని పడకుండా తన హస్తాన్ని చేయడట బిగబెట్టాడట. 2020లో కూడా మనం 2 తలపులు కలిగి ఉన్నాం కాబట్టి దేవుని హస్తము బిగించబడిందేమో. 2021లో దేవుని హస్తము తెరవడాలంటే 1 తలపులో ఉండి మనమందరం ఉండాలా? వెచ్చగా ఉండాలా? చల్లగా ఉండాలి. కానీ నులివెచ్చని స్థితిలో మనం ఉండకూడదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ ఏ రోజు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ రోజు ఎటువంటిదంట? ఏ రోజు చెప్పండి ఇప్పుడే? సగం యూదుడు. ఏ రోజు అంటే సగం యూదుడు. ఇక్కడ మనం వచ్చిన మనమందరం కూడా సగం క్రైస్తవులు ఉన్నామా? మనం సగం క్రైస్తవులు, సగం విశ్వాసి, సగం భక్తి. ఇక్కడ ఇశ్రాయేలు దేశంలో అప్పుడు ఏలియా దేవుడి సన్నిధిలో మొరపెట్టాడట. ప్రభువా, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఏలియా దగ్గరికి వచ్చి మొరపెట్టుకున్నారట. ఈ కష్టం నుంచి, ఈ శ్రమ నుంచి, ఈ ఇబ్బంది నుంచి మమ్మల్ని దేవుని వేడుకో, ప్రార్థించమన్నప్పుడు ఏలియా వెళ్ళి ప్రార్థన చేయగానే అప్పుడు ఏమైందట? వర్షము కురిసిందట. సమృద్ధమైన పంటలు పండి, వారి కరువులు పోయి దేవుని హస్తము బిగించిన హస్తము ఏమైందట? విడుదల చేశారట. 2021లో
2022 దేవుడి హస్తం ఒకవేళ బిగించబడిందేమో 2021లో దేవుడి హస్తము తెరిపించబడుతుంది. ఆమేన్. ఇక్కడ ఏ రోజు గురించి మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం ఏం చెప్తాం అంటే ఇక్కడ మరి జ్ఞానులు ఏం చదువుతారని చెప్పాం, బంగారం, సాంబ్రాణి, గోళం, ఈ 3 కూడా ఎందుకు వచ్చినాలో బహుమానులుగా తీసుకొచ్చి దేవునికి అర్పించారు. యువతికాశంలో మనం కూడా అర్పించాలి. చాలాసార్లు మనం ఏం చెప్తామంటే ఇక్కడ మంచి మాట ఉంటుంది, తండ్రి నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. ఈ మాట చెప్పండి అందరూ. తండ్రి నావన్నీయు నీవి, నీవన్నీయు నావి. మనం ఏం చెప్తాం, తండ్రి నావన్నీయు నావే, నీవన్నీయు నావే కదా. తండ్రి మనం ఏం చెప్తాం, తండ్రి నావన్నీయు నావే, నీవన్నీ కూడా నావే. దేవుడు చెప్పి మాట మన దగ్గర కొంచెమే, మన దగ్గర కొంచెమే, ప్రతి వచ్చిన బంగారం కొంచెమే తెచ్చు, కానీ ఇప్పుడు వరకు చరిత్రలో నిలబడ్డా శ్రేష్టమైన బంగారం దేవుడికి అర్పించారు. మన చాలాసార్లు తండ్రి నావన్నీ నీవటాం, కానీ మనమేమి ఇవ్వనే ఇవ్వం. మనం కొంచెం ఇస్తే ఆయన సమృద్ధి ఇస్తాడు. మన హస్తం చిన్నది, మన చిన్నపిల్లలు ఉంటారు, మా సీఎన ఉంది, మా సీఎన మనం వస్తుంటేనే మామ నీ స్టోరీ నాకు చాలా ఇష్టం అర్థం కాదు, కానీ నేను చిన్నపిల్లలు వస్తుంటే నన్ను ఎత్తుకుని వస్తుంటే, మామ నువ్వు చెప్పే స్టోరీ నాకు చాలా ఇష్టం అంట. సో ఇక్కడ నావన్నీ నీవి, నావన్నీ నీవంటే మనము చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చామనుకోండి, చిన్నపిల్లలు మాకు చాక్లెట్ ఇవ్వడం అనుకోండి, చిన్నపిల్లల చేతిలోంచి వాళ్ళ చేతి ఎంత ఉంటుంది, చిన్నగా ఉంటుంది. మన గుప్పిలో వచ్చి వాళ్ళ చేతి చాక్లెట్ తీసుకోమని చెప్పాం అనుకోండి, వాళ్ళ చేతులు ఎన్ని వస్తాయి, 2, 3 వస్తాయి. అదే మన చేతుల నుంచి వాళ్ళకి ఇచ్చామనుకోండి, ఏం చేస్తాం, మన చేతులు మన గుప్పులు పెద్దాం, గుప్పులు పెద్దాం చెప్పాలా, మందే పెద్ద. మనం తీసుకుంటే ఎంత వస్తాయి, తక్కువ వస్తే, అదే దేవుడు ఇస్తే ఎక్కువ వస్తాయి. హల్లెలూయా. మనము అన్ని మన దేవుని కంటే దేవుని అన్ని కూడా మనకే మనే అవుతుంది. కాబట్టి హృదయకాశంలో పుచ్చుబడినట్టే ఇచ్చుట ధన్యం అంట. పుచ్చుకున్నట చాలా మంది ఎప్పుడు అడుగుతూనే ఉంటారు కదా, ఎవడో నేర్చుకోవాలి. ఎవరైనా మంచి మాట ఏంటంటే పుచ్చుకున్నట్టు కంటే అంటే తీసుకోవడం కంటే ఏం చేయాలి, ఇచ్చుడు ధన్యం. వారి మొక్కలో సంతోషం ఉంటుంది, ఇచ్చేవాడు మొక్కలో సంతోషం, ఇచ్చేవాడు మొక్కలో ఆనందం. దేవుడు నాకు ప్రేరేపించిన పొద్దు ఉదయకాశంలో సేవకులకి క్రిస్మస్ గిఫ్ట్ గా ఏదో పంపించాలి. When the music fades, all is stripped to ఇక్కడ పాస్టర్ కూడా ఇవ్వాలి, క్యాష్ ఇట్లా కొంచెం ఆయన గోగులు లేదు. సో అంటే మనం పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చిన ధన్యం. మనమందరం కూడా అది నేర్చుకోవాలి దేవుడి సెంటర్. ఇక్కడ ఈ జ్ఞానంతో కూడా ఏం చేయాలంట, ఇచ్చారు దేవుడి సెంటర్. దేవుడి సెంటర్ ఏం చేయాలంట, ఇచ్చారు. కాబట్టి ఈ రోజు వరకు పరిశుద్ధ గ్రంథంలో వారి పేర్లు రాయబడ్డాయి. ఇచ్చుట శ్రేష్టం, పుచ్చుకున్నట్టు కంటే ఇచ్చుట ధన్యమని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. ఇక్కడ ఏ రోజు రెండో విషయం మనం చూస్తే, ఇక్కడ సగయుధుడు అని చెప్పాను. సగయుధుడు అంటే అతను దేవుని నమ్మలేదు, మరి అతను రాజ్యాధికారం కలిగిన వాడు, అతని వల్ల మరి కరువు ఇబ్బందులు వచ్చిందని చెప్పాను. రెండో విషయం మనం చూస్తున్నాం, ఏ రోజు సగయుధుడు, రెండోది ఏ రోజు నరహంతకుడు, రాజ్య అధికార దాహం కలిగిన వాడు. ఈ ఏ రోజు ఏం చెప్తున్నాడు, మొదటి సగయుధుడు, రెండోది ఏ రోజు నరహంతకుడు. నరహంతకుడు ఎలా చెప్పబోతున్నాం, ఈ ఏ రోజు మరి తన కుమారుడు చంపించేశాడు. ఎందుకు తెలుసా, రాజ్యము రేపుగా అతను రాజు కాకూడదని చెప్పేసి, రాజ్యాధికారం నాకే ఉండాలి, నాకే దక్కాలని చెప్పేసి కుమారుడు చంపించాడు. కుమారుడు చంపించేదా ఆ తర్వాత భార్యను చంపించేశాడు. ఎందుకంటే భార్య సపోర్ట్ చేస్తున్న కుమారుడు అవ్వాలని చెప్పేసి, భార్య రాజుగా కుమారుడిని అభిషేకించడం చెప్తా ఉంది కాబట్టి భార్యను కూడా చంపేసాడు. కాబట్టి నరహంతకుడు ఈ ఏ రోజు ఎక్కడ నరహంతకుడు ఎవరో చెప్పాడు. ఏ రోజుకి అధికార దాహం పట్టింది. ఈ రోజుల్లో మనకు కూడా చాలా మందికి ఆ దాహాలు ఉంటాయి. సంఘంలోనే సంఘ పెద్దగా ఉండాలి, సంఘంలోనే పరిచారకుడు ఉండాలి, సంఘంలోనే బోధించాలి, సంఘంలో నేను ఉన్నత స్థానం ఉండాలి, సంఘంలో నాకు ఆ పదవి ఉండాలి, సంఘంలో నన్ను గౌరవించాలి, సంఘంలో నన్ను మెచ్చుకోవాలా, నా పాట పాడితే మెచ్చుకోవాలి, నేను మోక్షిస్తే మెచ్చుకోవాలి, నేను చేసే ప్రతి పనికి గుర్తింపు రావాలని చాలా మంది అధికారం దాహం, అటువంటి దాహం కలిగి ఉంటే మాత్రం చాలా ప్రమాదకరం. ఇక్కడ ఏ రోజు ఏం కలిగి ఉన్నాడంట, అధికార దాహం కలిగి ఉన్నాడు. ఈ రోజుల్లో చాలా మంది అధికార దాహం బట్టి చాలా మందిని చంపేస్తూ ఉన్నారు. ఇక్కడ సేవకుడు దేనికి సాదృశ్యం తెలుసా, సేవకుడు కాపరి కదా. గొర్రెలు ఎవరు, గొర్రెలు ఎవరు, విశ్వాస
ఇక్కడ ఏ రోజు రెండో విషయం మనం చూస్తే నరహంతుడిగా మార్చబడ్డాడు. మూడో విషయం మనం చూస్తే ఏ రోజు ఏ విచారకుడు. అట్లా చెప్తానంటే ఏ రోజుకి ఒక తమ్ముడు ఉన్నాడు. ఏ రోజు తమ్ముడు ఎవరు? ఫిలిప్ను చంపించేసి తన భార్యను ఆశిస్తాడు. ఏ రోజు తన భార్యను ఆశించి తన భార్య చేసుకుంటాడు. అంటే ఈ ఏ రోజు ఎటువంటి అప్రవస్త్రాత్మక కలిగిన వాడు. ఈ రెండు తలపులు కలిగిన వ్యక్తులు ఇటువంటి ఆలోచనలో ఉంటారు. ఏ రోజు కలిగిన హృదయ ఆలోచన ఏ విధంగా ఉందో సగం క్రైస్తవులుగా ఏ రోజుకి ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి? సగం క్రైస్తవులుగా ఉన్నాడు, లేదా సగం యూదులుగా ఉన్నాడు. రెండవది ఎలా ఉన్నాడు? నరహంతుడుగా ఉన్నాడు. అంటే అనేక మంది చంపించే విధంగా. ఎందుకు నరహంతుడుగా మనం చెప్పొచ్చు అంటే యేసుక్రీస్తు ప్రభువు చంపించిన తర్వాత 2 సంవత్సరాల లోపల పిల్లలందరూ ఏం చేయడైనా చంపించేది. ఎంత ఘోష అండి, ఎంత తల్లిదండ్రుల ఘోష అది. చిన్నపిల్లల్ని 2 సంవత్సరాల లోపల బిడ్డలందరూ కూడా ఏం చేయడంట? ఏ రోజు చంపించేయడం. నరహంతుడిగా మార్చడం. ఈ రోజుల్లో అధికార దాహాన్ని బట్టి చాలా మంది మనం చూస్తూ ఉన్నాం. నరహంతుడిగా మార్చబడుతున్నారు. ఆస్తి కొరకు తండ్రిని చంపేస్తున్నారు. ఆస్తి కొరకు అనేక మంది మరి బిడ్డలు చంపేస్తున్నారు. ఆస్తి కొరకు భర్త భార్యను చంపేస్తుంది. ఆస్తి కొరకు మరి భార్య భర్తను చెప్తుంటే, భర్త భార్యను చెప్తుంటే, బిడ్డలు తల్లిని చెప్తుంటే, తల్లిని బిడ్డలు చెప్తుంటే నరహంతులుగా మార్చబడుతున్నారు. ఏ రోజు బట్టి జీవితం మనలో ఉంది. ఏ రోజు బట్టి ఆలోచన మనలో ఉన్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో ఏ రోజు సగం యూదులో ఉన్నాడు, సగం క్రైస్తవులుగా ఉన్నాము. ఉదయకాల సమయంలో సగం క్రైస్తవులుగా ఉండడానికి వీలు లేదు. ఉంటే వెచ్చగా ఉండు, లేకపోతే చల్లగా ఉండు, కానీ నిలువెచ్చని స్థితిలో ఉండకూడదు. 2 తలపులు కలిగి ఉండకూడదు. 2 తలపులు కలిగి ఎప్పుడైతే మనం ఉంటామో మన జీవితంలో కష్టాన్ని మనం చూస్తాం, మన జీవితంలో దుఃఖాన్ని మనం చూస్తాం, మన జీవితంలో మన శ్రమను చూస్తాం. కాబట్టి 2 తలపులు విడిచిపెట్టాం. ఇటు దేవుడు కావాలా, ఇటు దెయ్యం కావాలా. ఇటు దేవుడు కావాలా, ఇటు లోకం కావాలా. ఇటు ప్రార్థన కావాలా, ఇటు సినిమా కావాలా. ఇటు దేవుడు కావాలా, సీరియల్ కావాలా. 2 తలపులు. కాబట్టి దేవుడు దీవించవలసినంతగా దీవించుకుంది. ఇశ్రాయేలుకి 3.5 సంవత్సరాల కరువు ఎందుకు వచ్చినట్టు కారణం తెలుసా? తన చేయిని తినబెట్టడానికి తెలిసి కారణం తెలుసా? 2 తలపులు కలిగి ఉన్నారు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలందరూ 2 తలపులు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన నీవు సహోదరుడు సహోదరి 2 తలపులు విడిచిపెట్టి ఒక తలుపుతో దేవుడు తిరిగి వెళ్ళు. దేవుడు పట్టజాలను సమృద్ధి నీకు దయచేస్తాడు. ఆమేన్. ఇక్కడ మూడవదిగా మనం చెప్తున్నాం, ఏ రోజు ఎవరట? వ్యభిచారకుడు, అపవిత్ర మనసు కలిగిన వాడు. అపవిత్రత మనలో రాలేవద్దు. మనం దేశంలో పరిశుద్ధంగా చాలా పరిశుద్ధంగా కనపడతాం. ఈ 4 గోడల మధ్య ప్రభా అని స్థుతిస్తుంటాం. అందులో దేవుడు ఏం చెప్తాడు? వీళ్ళు ప్రభా అని స్థుతిస్తున్నారు తప్ప తన హృదయం ఏముందట? దూరంగా ఉందట. ఈ జనుడు నన్ను పెదవులతో మాత్రమే ప్రార్థిస్తున్నారు, పెదవులతోనే స్థుతిస్తున్నారు, పెదవులతోనే ప్రార్థిస్తున్నారు తప్ప వారి హృదయము వారికి నాకు దూరంగా ఉందట. అపవిత్రత ఆత్మ. దేవుడి సన్నిధిలో ఒకలాగా, బయట ఒకలాగా. దేవుడి సన్నిధిలో ఒకలాగా, లోకంలో ఒకలాగా. దేవుడి సన్నిధిలో ఒక ప్రార్థన, బయట ఒక వేషం. అపవిత్రాత్మ నీలో ఉంటే ఉదయకాలంలో 2 తలుపులు కలిగి ఉండవా? విడిచిపెట్టి మరి ఒకే తలుపు కలిగి ప్రభువును ఆరాధించు. దేవుడు దీవించడానికి సమర్థులు కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడి సన్నిధిలో మనం ఎలా ఉండాలట? పరిశుద్ధత కలిగి మనం జీవించాలి. ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. అందరూ చెప్తావా? ఎన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. మనము ఏ తలపులు కలిగి ఈ ఉదయకాల సంవత్సరం 2 తలపులు కలిగి, 2 ఆలోచనలు కలిగి మనకి వచ్చుంటే, నుండి వచ్చే స్థితిలో మనం వచ్చుంటే, ఏ రోజు బట్టి హృదయం కలిగి వచ్చుంటే మనం అన్ని విడిచిపెట్టి ఎలాగంట పరిశుద్ధత కలిగి, నీ మందిరంలో పరిశుద్ధత ఉంటుంది కాబట్టి మనం అందరం ఇక్కడ పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా తీర్చబడి ఇక్కడి నుంచి ఉదయకాలం తిరిగి వెళ్తే దేవుడు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. తల వచ్చుదాం, కళ్ళు మూసి ప్రభు వైపు చూద్దాం. దేవుడు నీతో మాట్లాడితే ఉదయకాలంలో దేవుడితో ఒక మాట చెప్తావా? ప్రభా, ఏ రోజు బట్టి మనసు నేను కలిగి ఉన్నానేమో, 2 తలపులలోనేమో, సగం యూదుగా లేదా సగం క్రైస్తులుగా ఉన్నానేమో. ప్రభా, సగం క్రైస్తులుగా ఉండకుండా ఉండడానికి వీల్లేదు. సగం క్రైస్తులుగా ఉండను ప్రభా. ఏ రోజు వరకు నేను జీవించింది ఆయన. అపవిత్రాత్మలను తీసివేయమని ఒక మాట చెప్తావా? నోరు ఇద్దామా? ప్రభుని ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభుని అడుగుదాం ఒకసారి. పరిశుద్ధత ఎన్నటన్నిటికీ ఆయన మందిరంలో అనుకూలం. పరిశుద్ధంగా జీవించిన ఒక ఆలోచన తీర్మానంతో ఇక్కడ తిరిగి వెళ్తాం. దేవుడు దీవిస్తాడు. 2 తలపులు కలిగిన ఇశ్రాయేలు ప్రజలు కష్టాన్ని చూస్తారు.
2 తలంపులు కలిగిన ఇశ్రాయేలు కరువులో ఉన్నారు. ఉదయ కాలంలో నువ్వు 2 తలంపులు కలిగి ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదం మెట్టుగా పొందుకోలేవు. ఈ క్రిస్మస్ సందర్భంగా నీవు 2 తలంపులు కలిగి ఉంటే మాత్రం దేవుడు ఆశించనని ఒక్క తలంపు కలిగి ప్రభు అయిపోయి పరిశుద్ధత కలిగి జీవిస్తే మాత్రం నీవు ఇక్కడి నుంచి దీవించబడి ఆశించబడి తిరిగి వెళ్తామని నేను వాక్యం తెలియజేస్తున్నాను. పరిశుద్ధుడైన మా తండ్రి, జీవం మహేశ్వర ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు. నెలా ఈ క్రిస్మస్ సందర్భంగా మీరు అందించిన వాక్యం బట్టి మీకు స్తోత్రాలు. ఏ విధంగా అయితే ప్రభా తన జీవితంలో ఆలోచనలు కలిగి ఉన్నాడు, అటువంటి ఆలోచనలు కూడా మేము కూడా కలిగి ఉన్నాము ప్రభా. ఈ రోజుల్లో అటువంటి ఆలోచనలు మనం తీసుకుని ప్రభా 2 తలంపులు సగం క్రైస్తుడుగా జీవితము అపవిత్ర ఆత్మ మాలోచి ప్రభా తీసివేసి ఓ ప్రభా వ్యభిచారికులుగా కాకుండా ప్రభా, ఓ ప్రభా నరహతులుగా కాకుండా ప్రభా, అధికార దాహం కలిగి కాకుండా ప్రభా, ఓ ప్రభా 2 తలంపులు కలిగి కాకుండా నిలువెచ్చని స్థితిలో ఉండకుండా ప్రభా, ఓ ప్రభా 2 తలంపుల నుంచి ప్రభా విడిపించి ఓ ప్రభా మీ సన్నిధిలో ప్రభా ఎన్నటన్నిటికీ మీ మందిరంలో పరిశుద్ధత అనుకూలం కాబట్టి అయినా మీ పరిశుద్ధత కలిగి మీ పరిశుద్ధత మేము పొందుకుని జీవించే కృప దయం చేయమని వచ్చిన ప్రతి బిడ్డను జీవించి ఆశించి పంపించమని నన్ను నేర్చుకోవడంలో ప్రార్థించి పెట్టుకుంటాం మా పని తండ్రి. దేవునికి మహిమ కలిగిన కాక. శ్రేష్టమైనటువంటి వాక్య భాగములు విన్నాం. దేవుడు ఎంతగా క్రిస్మస్ దినములో మనందరం కూడా సంతోషము సమాధానము మనందరము కూడా దేవుడు దయచేయాలి. మరి అంతేకాకుండా 2020 సంవత్సరం డిసెంబర్ మాసంలో మన అందరం కూడా దేవుడు ప్రవేశపెట్టినాక మరి ఎంతగానో మన కాశీ కాపాడి మన దేవుడు ఎంతగానో సురక్షితమైన నీడలో భద్రపరిచారు. మరి వాక్య భాగం అందించినటువంటి మరి బాబు వారి కుటుంబానికి ప్రత్యేకంగా వారి దేవుడు దీవించి ఆశీర్వదించాలని నా యొక్క ప్రార్థన. ఇప్పుడు విజయ్ మరి తీసుకొస్తున్నారా? మనం ఇప్పుడు కేక్ కటింగ్ ఉంటుంది. దానికంటే ముందు మరి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఉన్నది ఝాన్సీ ముందుకు వచ్చి ప్రార్థన నడిపిస్తుంది. అందరం కళ్ళు మూసుకుందాం. అందరం కూడా దేవుని వైపు చూసి ప్రభువా మరి నా జీవితంలో మరి ఏ విధంగా సగం పరిశుద్ధులుగా కాకుండా ఏ రోజు వేళ కాకోకుండా నన్ను సంపూర్ణంగా మీ సన్నిధిలో ఉండటానికని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనాపూర్వకంగా మనం ఉండి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 పరిశుద్ధుడా మహాగణుడు మహోన్నతుడు నిత్య నివాసి మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ ఘనమైన నామమునకు లెక్కలేని వేలాది కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నైనా. జీవం కలిగిన దేవాధిపతి మీ ఘనమైన నామమునకు లెక్కలేని వేలాది కృతజ్ఞతాస్తోత్రాలు నైనా. ఈ దినమందు ప్రభా నైనా క్రిస్మస్ దినం నైనా క్రిస్మస్ అనుగా నైనా ప్రభా ఆరాధించడం నైనా మీ సన్నిధిలో ప్రభా నేను మిమ్మల్ని ఆరాధించుచుండగా ప్రభా నేను ఆత్మస్వరూపిగా కృపా సత్య సంపూర్ణుడుగా మీరు మాతో ఉండి మా మధ్యన మీరు సంచరించుకున్న విధానం కొరకు కృతజ్ఞత స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయామేడ అత్యంత ప్రేమ కృపా కనికరం కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్ఞానులు ప్రభా మేము సమర్పించుకున్నారు గొర్రెల కాపర్లు ప్రభా వారు మిమ్మల్ని ఆరాధించారు తండ్రి ప్రభా మేము కూడా ప్రభు మిమ్మల్ని సమర్పించుకునే వారు ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మేము మిమ్మల్ని ఆరాధించే వారు ఉండడానికి సహాయం దయచేయండి ప్రభా. మీ సన్నిధిలో ప్రభా ప్రభు మమ్మల్ని మేము సమర్పించుకోవడానికి సహాయం దయచేయండి. దయామేడ మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఈ యొక్క క్రిస్మస్ దినాన్ని ప్రభా ప్రపంచమంతా పర్వదినంగా ఎంతో ఘనంగా ఘనపరుచుండగా ప్రభా తండ్రి ప్రభు మీరే కృప చూపించి సహాయం చేయండి దయామేడ మీకే వందనాలు స్తోత్రాలు నీ సేవకుడు నిలబడి ప్రభు ఎంతో చక్కటి వాక్యాన్ని మాకు అందించాడు ప్రభా. అయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నీ సేవకుడు ఇంకా మీరు బలపరచుకోండి మీకు వందనాలు స్తోత్రాలు. సంఘమును దీవించండి ప్రభా. అనేక ఆత్మలతో నింపబడడానికి సహాయం దయచేయండి. దయగలనేసయ్య మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా ప్రభును రక్షకుడును యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ బ్రతిమాలు కొంచున్నాం తండ్రి.
మంచిది. ఇప్పుడు మనం కేక్ కటింగ్ ఉంటుంది కనుక మరి చిన్నపిల్లలు సండే స్కూల్ పిల్లలు అందరూ కూడా ముందుకు రావాలి. మరి సూజన్ మరి తన స్మైలీ ముందుకు రండి. నువ్వు కూడా దా వచ్చి మరి కేక్ కటింగ్ చేద్దాం. రండి బాబు, చిన్నపిల్లలు రండి ముందుకు రండి. సియానా షెర్లీ అని రావు, షెర్లీ వస్తుంది. దా వచ్చారు ముందుకు రండి. పైకి వస్తారు. దా రండి. రావాలి. ముందుకు రండి. మాస్టర్ గారు, చైతన్య గారు కూడా ముందుకు రండి. మాస్టర్ గారు అందరూ కేక్ కటింగ్ దేవునికి క్రిస్మస్ కేక్ కదా, అందరూ ఉండాలి. సేవకులు బాబు గారు, మరి మాస్టర్ గారు అందరూ కూడా నిలబడి కేక్ కటింగ్ చేయాలి. ఓకే. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings for you, to you and your team. Good tidings for Christmas and a Happy New Year. Good tidings we bring to you and your team. Good tidings for Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. Good tidings we bring to you and your king. Good tidings for Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas and a Happy New Year. We wish you a Merry Christmas. కూర్చోండి. మరి పేదల సంఘాన్ని ప్రేమించి సిస్టర్ కుమారి మరి ఓల్డేజ్ హోమ్ నుంచి వారు ఒక రైస్ బ్యాగ్ వారు ఇవ్వడం జరిగింది. వారిని వారి కుటుంబాన్ని దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాం. మరి సహోదరి లావణ్య సిస్టర్ కూడా మరి పేదల సంఘాన్ని ప్రేమించి ఒక రైస్ బ్యాగ్ ఇవ్వడం కూడా జరిగింది. వారి కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ కట్ చేయబడిన కేకు సహోదరి లక్ష్మీ నరసమ్మ గారు మనకి ఇక్కడ కేక్ కట్ చేయడానికి కేక్ ను అరేంజ్ చేశారు. వారి కుటుంబం కూడా దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. దేవుని యొక్క సన్నిధిలో మనం అర్పించాలి కాబట్టి వారు అర్పించిన హృదయాలను దేవుడు దీవించాలని మనస్ఫూర్తిగా అందరూ కూడా ప్రార్థన చేద్దాం. కానుకలు సమర్పించమన్నా ఒక ప్రత్యేకమైన పాట ఎవరు పాడతారా? అందరూ వచ్చినారు, మన పాట సిద్ధపడి ఉండాలి. అంటే క్రిస్మస్ ఉంటుంది, క్రిస్మస్ అందరు లేచి కానుక సమర్పిద్దాం.
అందరం నిలబడదాం. నిలబడి పాట పాడుతుండగా బిడ్డలు అందరికీ క్రిస్మస్ ఈ సందర్భంగా దేవునికి కానుకలు సమర్పించుకుంటాం. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. బంగారమును సమ్రాణియు బోలమును తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో మీరు కనులారా కంచాములే. బంగారమును సమ్రాణియు బోలమును తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నిన్ను కనులారా కంచాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిచాములే. మా యూదుల రాజువు నీవేనని నిన్ను గణపరచి పొగిడాములే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. హ్యాపీ క్రిస్మస్. తండ్రి, నా సర్వోన్నతుడా, నా సర్వశక్తిమంతుడా, అద్వితీయుడా, ఆది అంతం లేనివాడా, నా తండ్రి నీకు స్తోత్రములు. ప్రభువా నీకు స్తోత్రం 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 నాయన. చక్కని ప్రభువా క్రిస్మస్ సహవాసాన్ని మాకు అనుగ్రహించారు, మంచి వాక్యాన్ని అనుగ్రహించారు తండ్రి. ప్రభువా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రం. ప్రతి వారిని దీవించి కాపాడండి ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తిని అనుగ్రహించండి నాయన. నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రములు ప్రభువా. నా తండ్రి ఇంకను ప్రభువా అధికంగా తండ్రి బిడ్డలను తీసుకొని రండి తండ్రి. ఈ చర్చిని నింపండి తండ్రి, నింపండి ప్రభువా. నీ ఆత్మతో నింపి బిడ్డలు కాపాడండి. పాస్టర్ గారు మనం గారిని దీవించి కాపాడండి ప్రభువా. వారికి అనుగ్రహించిన ప్రేమను బట్టి స్తోత్రము. వారి కుటుంబంలో ఉన్న ప్రతి వారిని దీవించండి, కాపాడండి. నా తండ్రి వచ్చిన ప్రతి నాయన నీ బిడ్డలను దీవించి కాపాడండి. సంతోషంతో క్రిస్మస్ సంతోషాన్ని తీసుకుని వెళ్ళడానికి దయచేయండి. నీ కృపలో భద్రపరచండి, కాపాడండి. నాయన మాకు అనుగ్రహించే సంతోషాన్ని ఆ బిడ్డలకు కూడా క్రిస్మస్ సంతోషాన్ని అనుగ్రహించి దీవించమని వేడుకొంచున్నాను. ఆయన అనుగ్రహించిన కానుకలను బట్టి స్తోత్రములు. ఈ కానుకలను దీవించండి, అనుగ్రహించి ఇచ్చిన చేతులను దీవించి కాపాడండి ప్రభువా. నా తండ్రి నీకు స్తోత్రం స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభువా. మరి ఒకసారి నువ్వు ఇచ్చిన ఈ అవకాశం బట్టి స్తోత్రం చెల్లించుకోవచ్చు. నా ప్రభు ప్రియ రక్షకుడు నేర్చుకున్నాను వేడుకొచ్చున్నాను తండ్రి. మరి పేర్లు చదువుతారు, మరి ఎవరెవరు ఈ పాశ్రమ గారు తెలియపరుస్తారు. ఆ పేరు చదివినప్పుడు మరి వారి ముందుకి వచ్చి ఈ యొక్క మరి నూతన వస్త్రాలు తీసుకోవాల్సిందిగా మనం చేస్తాం. నూతన వస్త్రాలు తీసుకుందాం. వసంత థామస్ ముందుకి చేతన్ గారు ముందుకు వచ్చి వారికి ఆ షేర్ను వారికి బహుకరించాలని మనం చేస్తాం. మరి మీ చేతుల మీదుగా పర్లేదు, ఎవరైనా
చూసి చూసి వాళ్ళకి ఇస్తే అప్పుడు ఇస్తారు. ఇక్కడ శ్రీకోణం గురించి సెపరేట్ శారీస్, మన డ్రెస్సెస్ అన్నీ కూడా మీరు ఇప్పటి వరకు దాన్ని చదివేది చేశారు. పిల్లలు ఇద్దరు కూడా రండి. సూజన్ మ్యాజిక్ కొంచెం హెల్ప్ చేయండి వారికి. తప్పటి కొట్టండి అందరు కూడా. లక్ష్మి అమ్మా ముందుకు రమ్మా. ఆ చైర్ రెడీ చేసి పెట్టుకోండి. రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మరి చైతన్య గారు ఇస్తారు, వారు బొక్క గారు ఇస్తారు. అందరు కూడా క్యాప్స్ కొడదాం మనం తీసుకున్న బొక్క గారు ఇచ్చినప్పుడు. ఓకే, నెక్స్ట్ లీలమ్మ రండి అమ్మా, ముందుకు రండి. మన చంద్రశేఖర్ గారు ఉన్నారా? మరి సౌజన్య ముందుకు రండి. తర్వాత బిందు ముందుకు రామ్మా, లైన్ లో ఉండండి. ఇంకా ఉన్నారు, రావలేని బిడ్డలు ఉన్నారు కూడా, మరొకసారి వారికి అందించబడతాయి. దివ్య అమ్మా, రాజు ముందుకు రామ్మా. దివ్య రావాలమ్మా. దివ్యరాజు అనిత రాజు ముందుకు రండి, మీరు కూడా రావాలి. దివ్య ముందుకు రమ్మా. ముందు ఫస్ట్ ఓకే, రాజు వచ్చారా? ఓకే, దివ్య రాజు. ఓకే, తప్పుడు కొట్టండి ఒకసారి. రాజు డెకరేషన్ అంతా చేశారు. బయట మనకి ఎలక్ట్రిషియన్ మనకి చర్చికి చాలా మరి మనకి సేతుడు వాళ్ళు ఉంటే సేవలు అందిస్తున్నారు. ఝాన్సీ యోబు. క్యాప్స్ కొట్టండి అందరూ కూడా. కల్పన రాజు రండి. అనిత రాజు. సౌజన్య రమ్మ తీసుకున్నా. నీలమ్మ, ఇంకా దివ్య అమ్మ, ఇంకెవరు ఉన్నారు అందలేనటువంటి వారు? ఇంకా బయట ఎవరో మన సుధాకర్ రావాలి ముందుకి. లేనమ్మా బయట. రాజీ సుధాకర్ రావాలి, ముందుకు రావాలి. ఓకే, రాజీ ఉందా? కవర్ ఎక్కడ పడేస్తుంది చూడు. దేవునికి మహిమ కలిగిన గాక. మరి క్యాలెండర్ బేతేలు ప్రైర్ హౌస్ మరి ముద్రించబడింది క్యాలెండర్ ని. మరి దేవుడు
మరి 2021 సంవత్సరానికి దేవుడు అనుగ్రహించిన ఈ క్యాలెండర్ బట్టి ప్రత్యేక వందనాలు. మరి ఈ క్యాలెండర్ మరి దాదాపు దీని ఖర్చు ఒక్కొక్కటి 40 రూపాయలు ఇవ్వబడుతుంది. మీరు దయచేసి మరి తీసుకోవాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధులైన మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఆయన. ఈ ఉదయకాశంలో మీరు ఇచ్చిన వాగ్దానాన్ని కూడా క్యాలెండర్ రూపంలో వేసిన ప్రభావ, ఈ వాగ్దానము ప్రతిరోజు మేము చదవాలైనా, ఆ వాగ్దానము ప్రతిరోజు మా జీవితంలో గొప్ప కార్యం చేస్తాను ప్రభావ. ఈ క్యాలెండర్ తర్వాత గురించి మేము ఆలోచించుకున్న ప్రభావ, దీనిలో ఉన్న వాక్యాన్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకుని సహాయం దయచేయండి. 2021లో ప్రభావ మీ ఆశీర్వాదాలు దీంట్లో రాయబడ్డాయి, మీ దీవెనలు దీంట్లో ముద్రించబడ్డాయి. ఎవరైతే ఈ క్యాలెండర్ తీసుకుని వాక్యాలు చదువుతారో వారి జీవితంలో ప్రభావ మీరు అద్భుతాలు చేయబోతున్నది మీకు స్తోత్రాలు. మేము అనేక మందికి ఇది ప్రభావ కానుకగా, ప్రభావ అర్పణగా మేము అని ఇవ్వడానికి సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అందరికీ వారు ఎవరైతే ఈ క్యాలెండర్ తీసుకుంటున్నారో వారి కుటుంబాల్లో ప్రభావ అద్భుతాలు జరిగించండి. మీ వాక్యము వారి కుటుంబాల్లో, వారి జీవితంలో వారు ప్రతి దినము ప్రభావ వాక్యాన్ని చదివి తన జీవితంలో కార్యం చూడడానికి సహాయం దయచేయమని ప్రభావ. ఈ క్యాలెండర్ ప్రభావ ఈ సంవత్సరంలో ఆవిష్కరిస్తుండగా ప్రభావ తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ప్రభావ నేను ముద్రిస్తుండగా సహాయం దయచేసి కృప చూపించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోక తండ్రి. ఆమేన్. ఓకే, ఎవరికైనా కావాలంటే మీరు క్యాలెండర్ కావాల్సినటువంటి వారు మరి ఈ రోజు నుంచే అవి ఇవ్వబడితే కనుక మీరు మరి దాన్ని తీసుకోవాలని మనం చేస్తున్నాము. ఒక్కోటి కలిసి 40 రూపాయలు 3 తీసుకుని మీరు బహుకరిస్తున్నట్టు కృప చూపిస్తారు కనుక మీరు చాలా ఆశీర్వాదం పొందుకుంటారు కనుక అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. తర్వాత మనకి కేకులు కూడా మీకు లాస్ట్లో ఇవ్వబడతాయి. మనం ఆశీర్వాద ప్రార్థన చేసుకుంటాం. మనం ముగించుకుందాం. అందరూ కలిసి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువా, నీ పవిత్రమైనటువంటి పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నా ప్రభువా, నా తండ్రి మీరు తోడై ఉన్నారు తండ్రి, నీకు వందనాలు. ఈ క్రిస్మస్ వేడుకల్లో మమ్మల్ని అందరూ కూడా సంతోషముతో, సమాధానముతో మీరు ఉంచినందుకు నీకే కృతజ్ఞాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ప్రతి కుటుంబంలో సంతోషము నాయన, ప్రతి కుటుంబంలో ఆనందము ప్రభువా మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. 2021లో ప్రభువా బిడ్డల కొరకు ఏమైతే దాచి ఉంచారో ప్రతి కుటుంబంలో మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. అయ్యా నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారు ఏవైతే అక్కర్లు ఉన్నాయో ప్రభువా, వారు ఏవైతే ప్రభువా మిమ్మల్ని అడుగుతున్నారో అవన్నీ కూడా ఈ 2020లో మీరు దయచేయలేదు కనుక 2021లో మీరందరికీ మీరు దయచేస్తున్నందుకు నీకే కృతజ్ఞాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎంతో మంది బిడ్డలు ప్రభు ఆశతో ఉన్నారు. వారి అక్కర్లు మీరు తీస్తున్నందుకు నీకు వందనాలు. బిడ్డలు ప్రభు నా తండ్రి రాజు ప్రభు మరియు ఆ యొక్క సతిమణి బిడ్డలిద్దరు కూడా తండ్రి ఆశ కలిగి మందిరానికి వచ్చారు ప్రభు. బిడ్డల ఆశ మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ అడుగు పెట్టినప్పుడు తండ్రి మీ ఆత్మ అభిషేకము ఇక్కడ ఉన్నది కనుక బిడ్డలకు ప్రభు మీరు రాబోయే 2021లో గొప్ప కార్యం మీరు చేస్తున్నందుకు నీకే కృతజ్ఞాస్తుతులు. ఆ బిడ్డల పట్ల తండ్రి నీకు వందనాలు. కృప చూపించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. క్యాలెండర్లు ప్రభు విడుదల చేస్తే మీరు కృప చూపించారు నాయన. ప్రభు నూతన వస్త్రాలు ఇవ్వటానికి మీరు కృప చూపించారు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన ఎంతవరకు మీరు చేసిన సహాయం బట్టి, ఇచ్చిన కానుకలు బట్టి ప్రత్యేక వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అయినా ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను నా తండ్రి. అయ్యా ఇచ్చిన కానుకలు ప్రభు 100 ఫలితం బిడ్డలకు దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా నా తండ్రి. నాయన మరి జీడిమెట్ల ప్రాంతం నుంచి ప్రభు సుధాకర్ ప్రభు సత్యమణి కూడా వారు ఎంతో ప్రేమతో మందిరానికి వచ్చారు. బిడ్డలు దీవించి ఆశీర్వదించండి అయ్యా తండ్రి. మరి థామస్ వసంత ప్రభు ఎంతో ప్రయాణమై ఊరి నుంచి వచ్చారు ప్రభు. బిడ్డలు కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. 2021లో గొప్ప కార్యము కుటుంబంలో మేము చూడాలని ఆశ కలిగి ఉన్నాం. మీరే కృప చూపించి నడిపించమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి. మీరమ్మ గారు బట్టి, చేతన్ గారు బట్టి నీకు వందనాలు. ప్రియ బిడ్డలు ప్రభు ఎంతగానో ఈ దాసుడికి ఇచ్చిన పరిచయాన్ని బట్టి నీకు వందనాలు. మీరమ్మ గారికి సంపూర్ణ ఆరోగ్యాన్ని మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి.
అయ్యా బింది కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా వందనాలు. ఈ నూతన సంవత్సరంలో ప్రభా క్రిస్మస్ వేడుకల్లో మేమందరం కూడా సంతోషించడానికి గట్టి కృప మీరు దయచేసినందుకు వందనాలు. లక్ష్మీ ప్రభా బిడ్డలు మీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ బిడ్డ నా తండ్రి మీ వైపు చూస్తుంది నాయన. ఆ బిడ్డ తండ్రి చేస్తున్నటువంటి నాయన విజయవాడలో ప్రభా ఏ విధంగా ప్రభా కొన్ని సాతాను శత్రువులు ఎదురైనప్పుడు ప్రభా ఆ బిడ్డ ప్రార్థన ద్వారా ఆ బిడ్డకి నా తండ్రి పక్షంగా మీరు వ్యాజ్యమాడి ఆ బిడ్డకి తండ్రి ఆశించిన ప్రకారంగా ఆ గృహను పొందుకోవడానికి గట్టి కృప మీరు దయచేయమని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మా తండ్రి నీకు వందనాలు. మా తండ్రి సౌదర్య మరి తండ్రి నాయన చంద్రశేఖర్ నా తండ్రి లీలమ్మ సుబ్బారావు బిడ్డలందరూ మీరు జ్ఞాపకం చేసుకోమని నీ పాసనిలో ప్రార్థన చేసిన బిడ్డలు ఎంతో ఆసక్తితో ఆయన మిమ్మల్ని ప్రేమించి నా తండ్రి నాయన మందిరానికి ప్రతి ఆదివారము నా తండ్రి రానే చూడగా ఆ బిడ్డలకి ప్రభు ఆశీర్వాదాలు మీరు దయచేసి నడిపించమని నీ పాస్ సన్నిధిలో ప్రార్థన చేసిన మా తండ్రి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. ఎవరైతే ప్రభు ఇంకా అవసరత కలిగి ఉన్నారో నాయన ఎవరైతే ప్రభు ఈ 2000 నూతన సంవత్సరంలో నా తండ్రి నాయన ఏమైతే ఆశ కలిగి ఉన్నారో అవన్నీ కూడా మీరు తీర్చిదిద్దమని ప్రార్థన చేస్తున్న మా తండ్రి నీకు వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రభు 2020 సంవత్సరం అంతా కూడా కాశీ కాపాడి నా ప్రభు 2021లో మేము అడుగు పెడుతుండగా నా తండ్రి మీ కాపుదలను ఇచ్చి మీ శక్తిని ఇచ్చి మీ బలాన్ని ఇచ్చి నా తండ్రి మీరు నడిపించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా నీకు వందనాలు. నీ దగ్గర ప్రభువా మరి తండ్రి కాకుండా నీ దాసులు నా తండ్రి చేతన్ గారు బట్టి నా తండ్రి బాబుజీని బట్టి ప్రత్యేకంగా వందనాలు. నాయనా ప్రభువా నాకు ఈ యొక్క మందిరానికి తండ్రి బేతేల్ ప్రేయర్ హౌస్కి ప్రభువా ఎంతగానో సేవలు అందించడానికి ఆ యొక్క పరిచర్లో వారిద్దరు కూడా మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. క్రిస్మస్ మొన్నటి దినాను ప్రభువా ఓల్డేజ్ హోమ్ లో ప్రభువా బిడ్డలిద్దరు మీరు వాడుకున్నారు తండ్రి నీకు వందనాలు. నాయన బిడ్డలని కూడా మీ అభిషేకం ఉంచి నా తండ్రి బిడ్డలు మీరు నడిపించమని నీ పాస్ సన్నిధిలో చేస్తున్నాం ప్రార్థన చేస్తున్నాం. రాబోయే దినాల్లో ప్రభువుగా నా తండ్రి నాయన నీ రాజ్యవ్యాప్తంగా వారు వాడబడినట్లుగా నా తండ్రి నాయన అనేకలు మీ సంతగా చేరుకుంటున్నట్లుగా నా కృప చూపించి నా తండ్రి నీ బాబుజీ గారిని అంతేకాకుండా ప్రభు చేతన్ గారిని మీరు బహుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను. కృప చూపించండి బలపరచండి నాయన మా ప్రభు విజయాన్ని బట్టి నా తండ్రి నాయన డాక్టర్ సుప్రీం బట్టి ప్రత్యేకంగా వందనాలు. బిడ్డల ప్రభు మీరు దీవించి ఆశీర్వదించండి. ఝాన్సీ బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు. బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. సుధా బాబుని బట్టి నీ స్తోత్రాలు. వారికి ఇచ్చిన బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి. ఎవరస్తున్న బిడ్డలు నా తండ్రి నాయన మా ప్రభు నా తండ్రి సూజాన్ స్మైలీ నా తండ్రి నాయన బాబులు జ్ఞాపకం చేసుకుని ఎవరస్తున్న బిడ్డలకి మీ కాపుదల ఇచ్చి మీరు నడిపించమని నీ పాస్ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నా. మరి నాయన ఇంకా రాలేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభు. వారు మరొకసారి ప్రభు మేమందరం ఈ రీతిగా కూడుకోవడానికి కృప దయచేయండి. కిరాణ ప్రభు మరి దేవుని బట్టి ప్రత్యేకంగా వందన ఆ కుటుంబాలు మీరు చేస్తున్న ఆయా కార్యాలు బట్టి నీకే కృతజ్ఞాస్తుతులు స్తోత్రాలు. మీరు దీవించి ఆశీర్వదించండి. సంఘాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి ప్రతి కానుకను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఇచ్చిన ప్రతి హస్తాన్ని మీరు దీవించండి. ఎవరైతే ప్రభు క్రిస్మస్ కొరకు నా తండ్రి నూతన సంవత్సరం కొరకు భోజనాల కార్యక్రమం కానీ నా ప్రభు మరి కేక్ ఇచ్చినటువంటి బిడ్డలకు కానీ ప్రభు బిడ్డలను దీవించి ఆశీర్వదించి మీరు నడిపించమని పాస్ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నామా తండ్రి నీకు వందనాలు. కృప చూపించండి నాయన. ఎంతవరకు చేసిన సహాయాన్ని బట్టి నీకే కృతజ్ఞాస్తుతులు చెల్లిస్తున్నాను తండ్రి. మీరే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకోమని యేసు పరిశుద్ధ నామన ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అందరం కలిసి పరలోక ప్రార్థన మనం నేర్చుకుందాం. పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచుగాక, నీ రాజ్యం మాకొచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మలను శోధనని తేక కీడును తప్పించుము. ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసమును ఇక్కడ కూడి ఉన్న ఎల్లరికీ సంఘ పరిశుద్ధులకును ఇప్పుడును ఎల్లప్పుడను సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సంతించుము, నా అంతరంగన సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. ప్రభు అయిన యేసు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. నాతో చెప్పాలి అందరూ కూడా. ప్రభు అయిన యేసు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. మీ అక్కర్ను తీర్చును గాక. మీ కుటుంబాలను కాపాడును గాక. మంచి ఆరోగ్యముతో ఉండును గాక. ఆమేన్. దయతో
కాపాడినావు, కృపనే చూపించినావు, దయతో కాపాడినావు, కృపనే చూపించినావు, నిన్ను నే మరువనేసు, నిన్ను నే విడువనేసు, స్తుతియే చేదాని నామం దేవా అనుక్షణం, స్తుతియే చేదాని నామం దేవా అనుక్షణం. హల్లెలూయా. అందరికి వందనాలమ్మా. ఎవరికైనా వస్త్రాలు అందినటువంటి వారు ఉంటే మీ కుడి చేయి హస్తం పైకి ముందుకు రావాలని మనం చేస్తున్నాం. హ్యాపీ క్రిస్మస్ చెప్తాం. ఇంకా ప్రకటనలు ఉన్నాయి, ప్రకటన కూడా తెలియపరుస్తాను. ఎందుకంటే మనము న్యూ ఇయర్ 31st నైట్ ఆల్ నైట్ సర్వీస్ జరుగుతుంది. నైట్ ఆల్ నైట్ సర్వీసు మనము మన 9 గంటల నుంచి మనము ఎన్నింటి వరకు 12 వరకు 12 దాటాలి. అప్పుడు వరకు మనము ఇక్కడ ఆల్ నైట్ సర్వీస్ మనం జరిపించుకుంటాం. తర్వాత తెల్లారి 1st తారీఖు నూతన సంవత్సరంలో మనం అందరం కూడా నూతన సంవత్సరంలో మరి ఇక్కడే మరి ప్రేమ విందు ఉంటుంది, భోజనాలు ఉంటాయి కనుక చక్కటి మరి సుధా బాబ్జీ వారి సంఘాన్ని ప్రేమించి మంచి బిర్యానీ దమ్ బిర్యానీ చేసి మరి మన అందరికీ ఆహారం పెట్టాలని వారు ఎంతో ఆశిస్తున్నారు. అసలు ఈ రోజు పెడతామన్నారు కానీ మేము ఆఫ్ చేసుకుంటూ వస్తున్నాం. ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో పెడతారు కానీ వారు దేవుడు దీవించాలని మేము కోరుకున్నాం. వాళ్ళు మనమందరం కలిసి సంతోషంగా నూతన సంవత్సరంలో మనమందరం 1st తారీఖున మనం కలుసుకుందాం. దేవుడు ఈ ప్రకటన దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించిన గాక. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించి నూతన సంవత్సరాలు అన్ని ఈవులు దేవుడు చేయను గాక. దేవుడి దగ్గర ఆమేన్. క్యాలెండర్